నేర్చుకున్నట్లుగా కృప గురించి మనం వింటున్నాం. సో ఎవరైతే వాక్యం చదవాలో వారు బైబిల్ తీసుకోండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఎవరైనా చదవండి. చాలా ముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. కృప. ఓకే, సరే, చదివిన తర్వాత చదువు. ఇంకా వస్తున్నారు లోపలికి, తొందర చదువునైనా. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో చదువునైనా. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో శివాజీ మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. సాగర్ ఇక్కడ రండి, ముందు రండి. సౌండ్ పెంచాలో శివాజీ చుట్టూది. పూర్తి చేయి నేను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. ఈ పాపను కూర్చోబెట్టాలి నేను అక్కడ. బైబిల్ కింద కూర్చో, నేను మాట్లాడకు. ఓకే, సో జాగ్రత్త తిన్నాను. చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటున్నాం మనము. ఈ గత 2-3 వారాలు అయిపోయింది అనుకుంటా బహుశా. కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృప అనేక విషయాన్ని మీరు నేను యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించిన వాళ్ళైనా కొత్త వాళ్ళైనా దేవుని కృప గురించి మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీరు అనుక్షణము సంతోషంగా బ్రతకచ్చు. ఈ భూమి మీద భయం లేకుండా బ్రతకచ్చు. ఆ తర్వాత నిజంగా యేసు ప్రభుని అనుక్షణం ఆనందించవచ్చు. మీరు దేవుని కృప గురించి మీరు అర్థం చేసుకోని వాళ్ళైతే ఈవెన్ యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా భయంతో అనుమానంతో విశ్వాసం లేకుండా, అంతేకాకుండా దేవుని నుంచి వచ్చే దీవెనలు మీరు అనుభవించుకోకుండా అయిపోతుంది. కృప అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృపనే మనకు అన్నీ ఇచ్చేది, దేవుని చేతిలో నుంచి తెచ్చిచ్చేది. నీలో కృప గురించి నీకు సరిగ్గా అర్థం కాకుంటే, వాయిస్ సరిగ్గా లేదు, కృప గురించి నీకు సరిగ్గా అర్థం కాకుంటే నువ్వు ముఖ్యంగా విశ్వాసంలో బ్రతకలేవు. అందుకనే జాగ్రత్తగా విందాం. ఇక్కడే ఉండేది. నువ్వు ఎప్పుడైతే సరిగ్గా వింటావో వాక్యాన్ని, నీ జీవితంలో దీవెనలు మొదలైతే, నీ జీవితంలో విడుదల మొదలవుతుంది. నీ జీవితంలో చీకటి శక్తులు ఏ కార్యం చేయకుండా నువ్వు ఆపగలుగుతావు. అందుకే ముఖ్యంగా వాక్యం బాగా వినండి, ఎందుకంటే దేవుడు మాట్లాడేది తన వాక్యం ద్వారా. ఓకే, సో కృప. సో ఈ పదానికి అర్థం నేను ప్రతి వారం చెప్తున్నాను, మీరు అర్థం ఏంటుంది అనుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. కృప అంటే అర్హత లేని, యోగ్యత లేని వారిని దేవుడు తన దయతో దీవించడం అనే దాన్ని కృప అంటాం పిల్లరా. ఓకే, ఇంకోసారి చెప్తాను మీకు సరిగా, జాగ్రత్తగా వినండి. కృప అంటే అర్హత యోగ్యత లేని మనుష్యులను దేవుడు దీవించడము కృప అనే పదానికి అర్థం. ఓకే, అందుకే నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇస్తుంటాను మీకు నీట్గా క్లియర్గా అర్థం కావాలంటే. కృప అంటే ఏంటంటే, ఆదాము ద్వారా మీరు నేను అట్టడుక్కి వెళ్ళిపోయి పిల్లరా. ఆదాము పాపము ద్వారా, ఆయన చేసిన పాపము మళ్ళీ ఆయన పుట్టడం ద్వారా మనము పాపాలు చేయడం ద్వారా మన స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిండే, ఏ స్థితిలో ఉంటే అట్టడుగులో ఉంటే పిల్లరా. దాన్నే పాతాళము అంటారు. ఇంకా పాతాళం కంటే కింద ఏంది లేదు. ఇంకా మీరు నేను యుగ యుగాలు దయ్యాలు ఎక్కడ నివసిస్తాయో అక్కడ నివసించాల్సిన వారం. నీవు నేను నరకాగ్నిలో యుగ యుగాలు ఉండాల్సిన స్థితి ఉండే మనకు. అటువంటి స్థితిలో మనం ఉంటే పిల్లరా. ఆదాము వలన మనం ఆ స్థితికి చేరింటి, మన పాపాల వలన కూడా మనము అట్టడుగులో ఉంటిమి. దేవుని కృప ఏం చేసిందంటే, తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని లేపి ఆ యొక్క స్థితిలో నుంచి ఇప్పుడు ఎక్కడున్నాం మనము? యేసు ప్రభు ద్వారా తన కృప వలన దేవునితో కూర్చొని ఉన్నాం, దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాం. ఈ స్థితి నుంచి ఆ స్థితికి పోయేదానికి
కారణం ఏమంటే దేవుని కృప పిల్లరా. మీరు నేను చేసింది ఏమీ లేదు, మీ నా క్రియల వలన మీ నా మంచితనం వలన కాదు ఆ స్థితిలోకి మనం వెళ్ళిండేది. ఈరోజు యుగ యుగాలు సింహాసనాసుడైన దేవునితో జీవించే జీవితం మనకు లభించింది. స్వర్గంలో ఆల్రెడీ ప్రవేశించిన జీవితం మీది నాది, దీవించబడిన జీవితం, ప్రతి మేలు అనుభవించడానికి అర్హులుగా చేయబడిన జీవితం. దానికి కారణము దేవుని కృప. అది కృప అంటే అర్థం. అందుకే చెప్పా, అర్హత లేని యోగ్యత లేని వారి మీద అపారమైన తన యొక్క దయను కుమ్మరించి దేవుడు, దాన్ని కృప అంటాం, కృపను కుమ్మరించి మనల్ని యోగ్యులుగా చేసుకున్నాడు, తనలాగా చేసుకున్నాడు. పాపులైన మనల్ని తన యొక్క కృప ద్వారా పరిశుద్ధులుగా చేశాడు. ఈరోజు మీరు నేను పరిశుద్ధులుగా చేయబడి ఉన్నాం కేవలము ఆయన కృప. ఓకే, సో ఆ యొక్క సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటున్నాం, దాని లోతుల్లోకి వెళ్తున్నాం. అనేక విషయాలు మీరు నేను నేర్చుకుంటున్నాం. ఓకే, సరే. మీరు నేను బాగా గుర్తుపెట్టుకోండి, మీ నా క్రియల ద్వారా కాదు రక్షణ పొందుకోండి, మీ నా మంచితనం వల్ల కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా మీరు నేను రక్షణ పొందుకొని ఉన్నాం. ఓకే, అందుకే చూడండి, ఈ యొక్క మంచి వాక్యం ఒకటి చదివి ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వరకు. జాగ్రత్తగా వినండి ఈ భాగాన్ని, లేకుంటే చైర్స్ వేసుకోవచ్చు. బ్రదర్ అక్కడ చైర్ వేసుకోండి, ఎవరైనా వెనకలు హెల్ప్ చేస్తారు. ఓకే, చదువునైనా 2వ అధ్యాయం 6 నుంచి 10. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. చూసారు, ఇక్కడ బాగా చదవాలి మీరు, వినండి, ఇంకా మిగతా వాళ్ళు డిస్టర్బ్ కాదండి. క్రీస్తు యేసు ద్వారా ఆయన చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 4-5 వాక్యాలు చదవండి. 4-5 చదవండి. ఏం రాబడింది? అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. చూసారా, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నాం. ఆయన కృప మనల్ని రక్షించింది పిల్లరా. ఈరోజు దేవుని బిడ్డలుగా చేయబడి ఉన్నాం, నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. ఓకే, అందుకే ప్రతి వారం ఈ మాట చెప్తున్నా నేను. దేవుని కృపను మీరు నేను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, తను మనల్ని రక్షించాడే ఆ యొక్క అంశాన్ని చూసినప్పుడు మీకు దేవుని కృప క్లియర్గా అర్థమవుతుంది. ఏ రకంగా దేవుడు మనల్ని రక్షించాడో మనం చూస్తే అక్కడ దేవుని కృప మన మీద ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా. పాపంలో ఉంటే మనము ఏమాత్రము దేవుని దీవెనలకు అర్హులుగా కాకుండా, ఎవరో మాట్లాడతారు, ప్లీజ్ కొద్దిగా పిల్లల్ని క్వైట్ చేయండి, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మీ పక్కన ఉండాలి. ఓకే, జాగ్రత్త తినలేరా. అటువంటి స్థితిలో ఉన్న మీరు నేను ఎంత మంచి స్థితికి చేర్చాడు దేవుడు. చూడండి, ఈరోజు సింహాసనాసీనుడైన దేవుని బిడ్డలం పిల్లరా, ఆశీర్వాదాలకు అర్హురం, ప్రతి మేలుకు అర్హురం, ప్రతి దీవెనకు అర్హురం. ఎక్కడో ఉంటే మనము, లైక్ ఇప్పుడు చెప్పాను, పాతాళంలో ఉండాల్సింది మనము మన జీవితాంతము. పుట్టుక నుంచే పాపంలో పుట్టాం, క్రియలన్నీ పాపమే, పాపంతో నిండిన క్రియలే. అయినా కూడా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు ఆశీర్వదింపబడిన జనాంగం. అందుకే తన యొక్క రక్షణను చూసినప్పుడు మనకు దేవుని యొక్క కృప క్లియర్గా అర్థమవుతుంది పిల్లలు. ఓకే, కొద్దిగా లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా గత వారాల యొక్క వాల్యూమ్స్ ప్రీచింగ్ వినండి. గత సండేస్ చెప్పిండేది మీకు ఆ కృప గురించి ఇంకా క్లియర్ అవుతుంది. మాటికి నేను ఎనికి పోలేను. ఎందుకు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు? ఎందుకు ఈ విధంగా కృపచేతనే మనల్ని రక్షించుకున్నాడు? 2 కారణాలు మీకు చెప్పి ఆ తర్వాత మిగతా విషయాల్లోకి ముందుకెళ్దాం. ముఖ్యంగా ఎందుకు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడంటే, మొదటి కారణం జాగ్రత్తగా వినండి. మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో జీవించడానికి ఇది వినడం చాలా అవసరం. ప్రతి రోగం మీద విజయంతో జీవించడానికి మీరు వినడం చాలా అవసరం. ఇది మొదటి కారణము, ఎందుకు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడంటే, మీరు నేను విశ్వాసంలో జీవించేదానికి.
వినాలా? ఏంటి సార్ విశ్వాసంలో జీవించడానికి అంటే అర్థం ఏంటి? మీకు నాకు దేవుడు రక్షించుకున్నాడే, దానికి కారణం నా మంచితనం కాదు, మీరు నేనేమో గొప్ప డీసెంట్ పీపుల్ కాదు, లేకుంటే ఏది మనం చేయలేదు పిల్లరా. ఏదన్నా చేసినప్పుడు తన కృప చూపించింటే అది కృపగా ఎంచబడదు, అది రివార్డ్. ఇప్పుడు నేను ఏమన్నా చేసినప్పుడు దేవుడు ఏదన్నా ఇచ్చానుకో అది రివార్డ్ అది. కానీ ఏమీ చేయకుండా ఫ్రీగా నాకు ఏదో దేవుడు చేశాడే, అది రక్షించాడే, దాన్ని కృప అంటాం. ఇప్పుడు నేనేమన్నా కృప ద్వారా మనల్ని రక్షించడానికి 2 కారణాలు, ఈ 2 కారణాలు మీరు అర్థం చేసుకుంటే మీరు అనుక్షణం హ్యాపీగా ఉంటారు. మీరు దేవుని ఎదుట ఎప్పుడు డ్యాన్స్ ఆడుకుంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కదా. ఈ 2వ పాట చాలా, అది నేను ప్రీచ్ చేసేది ఈరోజు 2వ పాట వీళ్ళు పాడారు కదా. గొర్రెల కాపరైన దావీదు పాపం చేసినా కూడా ఏమైనాడు? రాజుగా. రహాబు ఏమైంది? వేశ్యగా ఉన్న రహాబు వారసురాలైంది, యేసు ప్రభు వాళ్ళ అవ్వగా మారింది. అది నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేయాలి, ఎట్లా జరిగింది అది. ఓకే, ముందు వినండి. యేసు కృప ద్వారా రక్షించడానికి కారణము నేను విశ్వాసంలో జీవించాలి అని. ఓకేనా? సో ఏంటి దానికి అర్థం విశ్వాసంలో జీవించడం అంటే ఇప్పుడు మొదటి కారణం మనం వింటున్నాము, ఏ మంచి చేయకుండా నన్ను రాళ్ళనే దేవుడని పిలుచుకుంటే, జంతువుల్ని దేవుడని పిలుచుకుని, లైక్ పాపపు మనిషిని నేను దేవుడిని పిలుచుకుని పూజించుకుంటూ జీవిస్తా అంటే నేను కదమ్మా, కనపడింది అన్నంత దేవుడని. అట్లా నేను దేవునికి చాలా దూరంగా పాపంలో జీవిస్తా ఉండే పిల్లరా. నేను ఏమీ చేయకుండానే తన కృపతో నాకు ఇంత గొప్ప రక్షణనిచ్చాడే, తన కుమారుడుగా చేసుకున్నాడే. ఏమీ చేయకుండానే నేను దేవునికి విరోధిగా ఉంటే, శత్రువుగా ఉంటే, బైబిల్ అంటుంది నేను శత్రువుగా ఉంటే దేవునికి, నేను అందరూ శత్రువులుగా ఉంటే, ఆ టైంలోనే ఆయన ఏమీ చేయకుండానే ఫ్రీగా మనల్ని రక్షించుకున్నాడు. ఫ్రీగా నాకు ఏం చేయకుండానే రక్షించుకున్నాడు కదా. ఇప్పుడు నేను ఆ దేవుణ్ణి నమ్ముతాను ఆయన్ని. ఎందుకంటే ఏమీ లేనప్పుడే నన్ను రక్షించుకొని ఇంత గొప్ప జీవితం ఇచ్చాడు. ఇక నుంచి నేను నమ్ముతాను ఆయన్ని. అంటే ఆ టైంలోనే నా మీద ఇంత దయ చూపినోడు, నన్ను రక్షించుకున్నాడు, ఇక నాకు అన్నీ ఇస్తాడు. ఇంకా తను చెప్పినటువన్నీ నా జీవితంలో చేస్తాడు. మీకు అర్థమైందో లేదు? కృపతో దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే, ఇక ముందుకి నేను విశ్వాసంతో జీవించాలి అని. మొదటి కారణం. ఎందుకు విశ్వాసంతో జీవించాలంటే, నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, అప్పుడే నా మీద దయదలిచాడే, నేను శత్రువుగా ఉన్నప్పుడే. ఇప్పుడు నేను కుమారుణ్ణి, ఇప్పుడు నేను వారసున్నాయి, ఇప్పుడు నాకు ఎందుకు అన్నీ. అందుకే విశ్వాసంలో నేను నడిచేదానికి, దేవుడు చెప్పిందంతా నమ్మేదానికి దేవుడు ఫ్రీగా నన్ను రక్షించుకున్నాడు. అందుకే కృపతో ఆయన రక్షించుకున్నాడు. ఎందుకు? ఇక నుంచి నేను విశ్వాసంలో జీవించడానికి. విశ్వాసంలో జీవించడానికి అంతే అర్థం కదా, మీకు తెలుసు కదా. ఏం చెప్పాడో అది నమ్మకుండా జీవిస్తాను. ఇప్పుడు బైబిల్ అంటే ఈ పిల్లల్ని తీసుకుని నేను ఆయన నాలో ఉన్నాడని, ఇప్పుడు నేను అనుక్షణం నమ్ముతా ఆయన నాలో ఉన్నాడని. మన సిస్టర్ వినాలి. మీరు పేరెంట్స్ ఎవరో బాబుని పెట్టుకున్నాను, ఎందుకంటే వీళ్ళంతా డిస్టర్బ్ అవుతారు. నాకు పిల్ల ఉందా, నాకేం డిస్టర్బ్ లేదు, కానీ మీరు దగ్గర పెట్టుకోండి. ఎవరు బాబు దయతో ప్లీజ్ దగ్గర పెట్టుకో. ఇలాంటి వీళ్ళంతా నన్ను ఇడిచిపెట్టి ఆ పిల్లలు వెనకాల తిరుగుతూ ఉంటారు. నా ప్రాబ్లం నాది. మెయిన్ పాయింట్స్ వెళ్ళిపోతాయి, మీరు వినలేరు, ఇవి వినాలి మీరు. అందుకే ఈ బైబిల్లో ఏం రాశారో నేను చాలా ధైర్యంగా నమ్ముతాను పిల్లరా. ఎందుకో తెలుసా? నేను శత్రువుగా ఉన్నప్పుడే నన్ను తీసుకుని ఆయన తను బిడ్డగా చేసుకున్నాడు, పరిశుద్ధుడుగా చేసుకున్నాడు. ఆయన నా ఎంటబడి నన్ను రాజుగా నిలబెట్టుకున్నాడు ఈ సృష్టిలో. నా కాళ్ళ కింద సమస్త పాతాలని ఉంచాడు ఆయన. అప్పుడే నన్ను ఆమెను అంత దయ చూపునోడు. ఇప్పుడు కొడుకుని నేను, ఇప్పుడు తన కుటుంబాన్ని నేను,
ఇప్పుడు ఎందుకు నాకు ఎందుకు సహాయం చేయడం అనేది తన వాక్యంలో రాసిన అంతా చేస్తాడనే నమ్మకం నాకు. అందుకే అట్లా రక్షించింది దేవుడు. రెండో కారణం ఏమో తెలుసా? ఆయన కృప ద్వారా మిమ్మల్ని నన్ను రక్షించుకోండి. దానికి కారణం, రెండో కారణం, అతి ఇంపార్టెంట్ కారణం. హలో, ఎందుకో తెలుసా? రెండో కారణం ఏంటంటే, నువ్వు నేను అనుక్షణము ఇప్పుడు సంతోషంగా బ్రతికేదానికి. అదేం కారణం సార్? ఇప్పుడు ఎట్లా సంతోషంగా బతుకుతాను నేను? జాగ్రత్తగానండి. హలో, శత్రువుగా ఉన్నప్పుడు ఆయన ఎవడో తెలియదు నాకు. నేను ఆయన కప్పని చూసి అంటే నువ్వే నా దేవుడివి, పేడని చూసి అంటే నువ్వే నా దేవుడివి, కాపాడు పేడ ఆకారాన్ని ఇచ్చేదాన్ని కదా. దొరికిన రాతికి చెట్టుకి నేను పోయా, ఆ టైంలోనే నా మీద దయ తెలిచాడు ఆయన. ఎవరో తెలియనప్పుడే నా దగ్గరికి ఆయన వచ్చి, అయ్యా నేను నీ దేవుడిని, ఇదిగో నీ కొరకు చనిపోయా, నిన్ను నేను ప్రేమిస్తానా అని నాతో భంగపోయి మాట్లాడి నన్ను రక్షించుకున్నాడు ఆయన. అట్లా తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు రెండో కారణం ఏంటి? సంతోషంగా బ్రతికేదానికి నువ్వు నేను అనుక్షణము ఆయన కృపతో నన్ను రక్షించుకున్నాడు. ఏంటి సంతోషంగా బ్రతికేదానికంటే? ఇప్పుడు వినండి, ఏదో కులేప నువ్వు పడుకోకూడదు, గిల్లుకో, దయ్యాన్ని గద్దించో, నీ చుట్టూ అని ఊగుతుంటావే, పడుకోరా నేను నువ్వు ఎందుకు వెలుకొని ఉన్నావని. నువ్వేం చేయాలా? దయ్యమా ఏ స్నామంలో దూరం పో, నన్ను పడుకోనిద్దు, నువ్వు నిద్ర దయ్యమా అనాలంట. నిజం పిల్లరా, మిమ్మల్ని నిద్రపోయేటట్లు చేస్తాయి. నేనేం చేయాలి సార్ అనొద్దు. నువ్వు దేవుడివి, చిన్న దేవుడివి, నువ్వు గద్దించాలి దాన్ని. ఏ స్నామంలో నిద్రాత్మ దూరం పో, ఏ స్నామంలో గద్దిస్తున్నా. చాలామంది నవ్వుతున్నారు, నాకు తెలిసి ఎవరైనా నిద్రపోతారు. నేను పైన స్టేజ్ మీద చూస్తాను మిమ్మల్ని. అలా ఇక్కడ కాదు గద్దించాల్సిందే, నువ్వు పొద్దున్న లేసి గద్దించాల్సిందే. దేవుడు నేను కలుసుకునే సమయం ఇదే. ఈ ఉదయకాలం సంఘంలో దేవుడు మాట్లాడుతున్న సమయం పిల్లరా అది. మనిషిని నిలబెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడితే నువ్వు పారిపోతావు ఇటు నుంచి అని. అందుకే ఆయన మన లెవెల్లోకి తగ్గి మాట్లాడతాడు, మనిషిగా మాట్లాడతాడు. అందుకే నిద్రపోకూడదు. అర్థమైందా? నేను ఎంత గద్దిసేం దయాల్ని, నువ్వు రా మామ అని తెచ్చుకుంటే, నువ్వు లేకుండా ఉండలేను మామ, రా. ఎవరో పాస్టర్కి రాత్రి ఫోన్ చేశారంట. పాస్టర్ టక్కని ఫోన్ ఎత్తి, పాపం ఏదైనా కష్టంలో ఉన్నాడేమో, ఎత్తితే కొంచెం మాట్లాడతానని పాస్టర్ గారు అన్నాడంట. ఏం రా అంటే, నాకు నిద్ర రావడంలా, నువ్వు మాట్లాడితే నిద్ర వస్తున్నాడు. గుడాఫా అందుకే వస్తాను ఎట్లా చక్కగా నిద్రపోతా. వారం అంతా కష్టపడినాను. నిద్రపోద్దండి. శత్రువు మిమ్మల్ని వినకుండా చేస్తాడు. వానికి ఒకటి కాలం మీ నుంచి ఏం తెలుసా? మీరు వాక్యము వినకూడదు, చర్చికి రాకూడదు, వచ్చిన వాక్యము వినకూడదు. ఆ తర్వాత విన్నామనుకో, విన్నాక బయటికి పోయిన తర్వాత దాన్ని దొంగలించడానికి రకరకాల సమస్యలు తెస్తాడు. ఓకే, రెండో కారణము సంతోషంగా జీవించేదానికి ఏంటది అంటే, ఏదో తప్పు నాతో జరుగుతూ ఉంటుంది పిల్లలు. ముందర చూడండి, నేను రమణ లావణ్య పేరందరూ ముందర చూడండి. ఏమంటే ఆ పేరుతో పిలుస్తా, మళ్ళీ మీ ఇష్టము. హలో, జాగ్రత్త వింటే రెండో కారణం ఎందుకు కృపతో నన్ను రక్షించుకున్నానంటే, నేను సంతోషంగా బతికేది. ఏంటది సంతోషంగా బతికానంటే? చూడండి, ఏదో తప్పు జరిగిపోతూ ఉంటుంది పిల్లరా. వద్దన్న గబక్కని నేను ఈవెన్ రికమెండ్ చేయడంలో చేయమని మీకు అబద్ధం వచ్చేస్తుంది. తర్వాత తెలుసు, అరే నేను అబద్ధం అంటే ఏదో ఒకటి కోపము, ఏదో ఒకటి. అప్పుడు ఏమనిపిస్తుంది లోపల తెలుసా? హే నువ్వు పాపాత్ముడు రా, ఏ గట్టిగా అరిసివే, భర్తతో అట్లా మాట్లాడితేవే, ఈ తప్పు చేసివే, సో నువ్వు మంచోడు కాదు. నువ్వు ఆ టైంలో నేనేం చేస్తానంటే, కృపతో అప్పుడే రక్షించుకున్నాడు, ఇప్పుడు నేను కుమారుణ్ణి, నేను తప్పులు పొరపాట్లు చేసినా కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను బాగు చేసుకుంటాడు ఆయన. అయ్యా నీవే నాకు సహాయము, ఇలా చేయకుండా నాకు కృపనిమ్మని ఇంకా నేను కృపలో ఎదిగేదానికి, అందుకే నేను సంతోషపడి జీవించడానికి దేవుడు నన్ను కృపతో రక్షించుకున్నాడు. అంటే కృపతో రక్షించుకున్నాడు. నేనేం చేస్తానంటే, నేను పాపం చేయమనలా మీకు. మీరు దేవుని కృపను అర్థం చేసుకుంటే మీరు పాపమే చేయలేరు. మీకు కోప్పడే అవకాశం ఉండదు, మీరు ఏ చెడు చేయరు. ఎందుకంటే అప్పుడే రక్షించుకున్నాడు ఆయన. నేను శత్రువుగా ఉన్నప్పుడే, ఇప్పుడు తన సొంత ఇంట్లో పుట్టా నేను, తన ఆస్తి నాదే, అన్నీ ఇస్తాడు నాకు అని చెప్పి ఆ విశ్వాసంతో నువ్వు ముందుకెళ్తావు, కానీ పాపం చేయవు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఏదన్నా తప్పు జరిగినా
ఏదో తప్పు జరిగింది, ఏదో పొరపాటు మాటికి లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయ్యో దేవుడిని నరికేస్తాడు, ఇంకా పొడిచేస్తాడు. ఆయన నువ్వు ఎందుకు చెప్పినావు, వాడు చెవులో వాడు మన శత్రువు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అయిపోయా నువ్వు ఇట్లా దానివి, అయిపోయాను నీ పని, నువ్వు ఇట్లా వాడు. సో ఆ టైంలో నాకు ఎందుకు కృప ద్వారా రక్షించబడిన ఇది సంతోషం ఇస్తుందంటే, అప్పుడే నన్ను కాపాడుకున్నాడు ఆయన, అప్పుడే నన్ను ప్రేమించాడే. ఇప్పుడు శివాజీ వింటాను కదా, ఇప్పుడే లీడ్స్ పెడతాడు నాకు ఆయన. అది నాకు సంతోషం ఇస్తుంది. నేనంట అయ్యా, ఆ టైంలోనే నువ్వు నా దగ్గరికి వచ్చి నీ రక్తంతో కడిగి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. ఈ బలహీనత నుంచి నువ్వు నాకు సహాయం చేసే దేవుడవే, నీ కృప నీ తండ్రి అని ఇంకా నేను బాధపడకుండా ముందుకు వెళ్తాంటాను. సారీ చెప్పేసి. గుర్తుందా మీ అర్థం? ఎంతమందికి అర్థమైంది ఆయన? ఎంతమందికి అర్థమైంది? చాలా తక్కువ చేతులు ఎత్తున్నారు. ఓకే, అర్థమైంది అందరికీ మీకు? 2 కారణాలు. అందుకే కృప ద్వారా రక్షించబడి ఉన్నాం. ఓకే, సరే ముందుకు వెళ్దాం. మనం ప్రతి వారం వస్తే మీకు బాగుంటుంది. కృప గురించి కంప్లీట్గా మీరు నేర్చుకుంటే దయ్యాలన్నీ కాళ్ళ కింద, నువ్వు ఏడుంటావు అనుక్షణము దేవుని ఎదుట. కృపనే పిల్లరా మనకు సింహాల మాదిరి తయారు చేస్తుంది. అందుకే కృప గురించి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నేను నిన్న వారం మీకు చెప్పాను, అంటే అంత ముందు వారం అనుకోండి. కృప 3 ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటుంది మన జీవితంలో. అర్థమైందా? నిన్న వారం చెప్పాను మీకు గుర్తుంటే. ఫస్ట్ ఎక్కడ? చింటూ ఎక్కడో చాలా దిగులుగా ఉన్నావు, ఎట్లా గబక్కని ఏమైనా పెళ్ళిస్తావు లేదు కదా. నువ్వు ఆలోచిస్తానని నాకు ఎట్లుందంటే, నీకేం తెలుసు నాకున్న ఇబ్బంది కదా, నవ్వుతూ ఉండాలి ముందు కూర్చుని. ఇంగ్లీష్లో చెప్తాను, మాకు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాం. 3 ప్రాంతాల్లో కృప పని చేస్తాడు. ఒకటి సేవింగ్ గ్రేస్, రెండవది గుర్తుంది ఎవరికన్నా? కీపింగ్, తప్పెట్లు మీకే. రెండవది కీపింగ్ గ్రేస్, మూడవది లివింగ్ బై గ్రేస్. లివింగ్ గ్రేస్, మీకు దండాలనైనా ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఒకటి సేవింగ్ బై గ్రేస్, రెండవది కీపింగ్ బై గ్రేస్. లివింగ్ బై గ్రేస్ అంటే ఈ కృప మొదట ఏం చేసింది? మనల్ని రక్షించింది పిల్లరా. అర్థమైందా? సేవ్డ్ బై గ్రేస్ అంటే, సేవింగ్ గ్రేస్ అంటే మనల్ని, శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు తన కృప ద్వారా ఏం చేశాడు? రక్షించుకున్నాడు. నేను ఆల్రెడీ చెప్పేసా గత 3 వారాలు, మళ్ళీ అక్కడ పోనేది అయిపోయింది. సేవింగ్ బై గ్రేస్ అయిపోయింది. ఎట్లా సేవింగ్ బై గ్రేస్? ఆదాము ద్వారా పాపులమై ఉంటుంది, మళ్ళీ మనం పాపం చేయడం ద్వారా పాపులమై ఉంటుంది. అందుకని దేవునికి శత్రువులై శిక్షకు, ఆయన ఉగ్రతకు పాత్రులై ఉంటుంది. అయితే ఈ సేవింగ్ గ్రేస్ ఏం చేసింది? మనల్ని రక్షించింది పిల్లరా. ఓకే, గత వీడియోస్ మీరు చూడొచ్చు. అది అయిపోయింది. నిన్న వారం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? కీర్తన అక్షర రాస్తున్నారు కదా, మళ్ళీ చూస్తారు లాస్ట్లో. సెకండ్ ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? కీపింగ్ బై గ్రేస్. ఇప్పుడు రక్షించిన తర్వాత దేవుడు వదిలేలా మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దానికి కీపింగ్ అంటే, కీపింగ్ గ్రేస్ తెలుగులో ఏమంటారు? కాపాడే కృపనా? రక్షించిన కృప. ఓకే, మీకు అర్థమవుతుంది. కీపింగ్ గ్రేస్ అంటే ఇప్పుడు దేవుని కృప మనల్ని కాపాడుతూ వస్తుంది. ఆ తర్వాత రేపు వారం నుంచి మనం చూసుకుందాము లివింగ్ బై గ్రేస్. ఓకే, లివింగ్ బై గ్రేస్. ఎట్లా ఒక భర్త కృప ద్వారా భర్తగా జీవించవచ్చు, ఎట్లా నీ బిజినెస్ వ్యాపారాన్ని కృప ద్వారా నీ వ్యాపారాన్ని ఎలా జరిపించాలి, అది రేపు వారంలో, రాబోయే వారంలో చూసుకుందాం. ఓకేనా? నీ పిల్లలు, నీ కుటుంబము ఎలా కృప ద్వారా కుటుంబాన్ని నడుపుకోవాలా. ఓకే, ఈ 3 చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఫస్ట్ది అయిపోయింది ఆల్రెడీ, గత వారాలు చూసుకున్నాం. మనం అందరూ ఇక్కడ యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించితే నువ్వు ఆల్రెడీ సేవ్డ్ బై గ్రేస్లో ఉన్నావు. ఇప్పుడు కీపింగ్ బై గ్రేస్ మనం నేర్చుకుంటా ఉన్నాం. 3వది లివింగ్ బై గ్రేస్. అది ప్రాక్టికల్ సైడ్ పిల్లరా. ఈ 2 నువ్వు అర్థం చేసుకుంటే, సేవ్డ్ బై గ్రేస్, కీపింగ్ గ్రేస్ని అర్థం చేసుకుంటే, లివింగ్ బై గ్రేస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఓకే బాగుంటుంది. అది మీరు వింటే రానున్న దినాలు మీకు చెప్తాను. నేను చాలా హ్యాపీగా లైఫ్ ఉంటుంది పిల్లరా. యేసయ్య దగ్గర కన్నీరు లేవు, ఆనంద బాష్పాలు ఉన్నాయి. బీదరికం లేదు ఆయన దగ్గర, ఓటమి లేదు. ఎందుకంటే మనము ఈరోజు కష్టాలు ఉన్నాము.
దాన్ని ఈ కృపను అర్థం చేసుకోక, ఇప్పుడే చెప్పాను, ఏంది లేనప్పుడే మనల్ని కాపాడుకున్నాడే, ఇప్పుడు తన ఇంట్లో ఉన్నాం, తన బిడ్డలు, ఇప్పుడు ఎందుకు ఈడైనా ఏదన్నా ఎందుకు చేయడని అంటే మనకు అర్థం కాదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, జాగ్రత్తగా ఇది ఈ రెండు, దీన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ అంటాము. ఏది? సేవ్డ్ బై గ్రేస్, కీపింగ్ బై గ్రేస్, దాన్ని డాక్ట్రిన్ అంటారు. ఓకే, దీన్ని లివింగ్ బై గ్రేస్ని ప్రాక్టికల్ సైడ్ ఇది. బైబిల్లో మీరు చూసినట్లయితే ముఖ్యంగా పత్రికలు, న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధనలో రక్షింపబడిన తర్వాత పత్రికలు మీరు చూస్తే దేవుడు ఎప్పుడు పౌలుతో రాపించినప్పుడు ఫస్ట్ డాక్ట్రిన్ రాయిస్తాడు పిల్లరా, ఆ తర్వాత ప్రాక్టికల్ ఎలా బ్రతకాలో రాయించాడు. ఏ పుస్తకంలో చూసుకోండి, నేను ముందర చూడండి మీరు, అక్కడ అలో పెద్దలు వెనకలు ఉండేవాళ్ళు. ఉదాహరణకు మీకు చెప్తాను, నేను వేరే పాయింట్లో వెళ్ళాను, మీరు జస్ట్ ఇది కూడా మీకు అవసరం అని చెప్తున్నా. సపోజ్ రోమిల్ రాసిన పత్రిక అనుకోండి, మీరు చూస్తే మొదటి 11 అధ్యాయాల్లో డాక్ట్రిన్ రాయబడింది పిల్లరా. డాక్ట్రిన్ రాయబడింది, తెలుగులో డాక్ట్రిన్ అంటే, డాక్ట్రిన్ అంటే ఏం నువ్వు నమ్ముతున్నావు అనే దాన్ని డాక్ట్రిన్ అంటాం మనం. ప్రాక్టికల్ అంటే ఏంటంటే ఏం నమ్ముతున్నావో దాన్ని చేయడము ప్రాక్టికల్. అందుకే మీరు చూస్తే రోమిల్ రాసిన పత్రిక 1 నుంచి 11 అధ్యాయాల వరకు డాక్ట్రిన్ రాయబడింది. 12వ అధ్యాయము స్టార్ట్ ఎట్లయితుందో తెలుసా? ఇట్లుండగా అని రాయబడింది. 12వ అధ్యాయం మొదటి వాక్యం మీరు పెడితే కాబట్టి అని రాయబడింది. కాబట్టి అంటే ఇవన్నీ నేను చెప్పాను కదా ఇంతవరకు, దాన్ని బట్టి అంటే కాబట్టి ఇంక నుంచి బైబిల్లో మీరు ఏ పత్రికలు తీసుకున్నా అంతే. సపోజ్ ఎఫెసీయులు రాసిన పత్రిక మీరు చదివితే మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్ అధ్యాయాలు అంటాం దాన్ని. అంటే మనం ఏం నమ్ముతున్నాం అనే దాన్ని డాక్ట్రిన్ అంటాం అనమాట. ఓకేనా? 4 నుంచి మీరు చూసే ప్రాక్టికల్ ఉంటుంది. అంటే నువ్వు అదై ఉన్నావు కాబట్టి ఇది చెయ్యి అంటాడు దేవుడు. ఓకే, సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, ఈ 3 గ్రేస్ గురించి నేర్చుకున్న 3 ప్రాంతాల్లో గ్రేస్ పనిచేస్తూ ఉంటుంది. ఒకటి రక్షించింది మనల్ని, రెండవది ఇప్పుడు కీపింగ్ గ్రేస్, మూడవది లివింగ్ బై గ్రేస్. కాబట్టి ఓకే, సో ఈ 2 చూసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు నేను రక్షింపబడి ఉన్నాం ఆల్రెడీ, ప్రభువుని రక్షకుడు అంగీకరించిన మీరు నేను. అయితే ఇప్పుడు తన యొక్క కీపింగ్ గ్రేస్, మనల్ని కాపాడుతున్న కృప మనతో ఎప్పుడు పని చేస్తూ ఉంటుంది పిల్లరా. జాగ్రత్తగా వినండి. ఒక్కసారి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి నువ్వు రక్షించబడి ఉంటే దేవుడు ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టడు. దాన్నే కీపింగ్ గ్రేస్ అంటాం మనం. ఒక్కసారి నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి రక్షింపబడిన తర్వాత ఏ స్థితిలో నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. అందుకే చూడండి, ఒక్క వాక్యం చదవండి నాతో పాటు. ఇప్పుడు చదివారు, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1:6 చూడండి, జాగ్రత్త చదవండి. ఎంత మంచి మాట రాయబడింది, చదువునైనా ఇంటాండాలి మీరు, చాలా అవసరమైన మాటలేవి. ఓకే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు. చూసారా, యేసుక్రీస్తు దినం అంటే యేసు ప్రభు వచ్చి మనల్ని మళ్ళా స్వర్గానికి తీసుకెళ్లేంత వరకు, యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా, డెఫినెట్లీ ఇది చాలా అవసరం. ఎందుకంటే సాతాను మిమ్మల్ని నన్ను అనుక్షణం ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ దీంతో నేను ఇంకా క్లియర్గా మీకు ముందుకు వెళ్తానే వింటానండి. దేవుడు మిమ్మల్ని నన్ను రక్షించుకున్నాడు, ఇంకెప్పుడు వదలడు ఆయన. ఆయన అటువంటి దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు ఇలా చెప్పడు, నేను నిన్ను అప్పుడు రక్షించానయ్యా, ఇప్పుడు ఆ రక్షణను కాపాడుకునే బాధ్యత నీది, నాకు సంబంధం లేదు. నువ్వు కాపాడుకుంటేవే స్వర్గానికి వెళ్తావు, లేకుంటే నువ్వు పోయి నరకంలో పడతావు. అలా చెప్పడు దేవుడు. ఎప్పుడే కానీ మనం చెయ్యి ఇడిచిపెట్టాడు ఆయన. ఆయన ఒక ఏదో స్కూళ్ళల్లో ఆడ చేస్తారు కదా, సరిగ్గా చదువులేదనుకోండి పిల్లోడు, టీచర్లు ఏం చేస్తారమ్మా, తల్లిదండ్రులు పిలిచిన ఆయన, ఈ యొక్క పిల్లోడిని నువ్వు తీసుకొని పో, మా చేత కాదు వీనికి చదువు చెప్పే, వీని మార్చక మా చేత కాదు అంటారు కదా. అట్లాగే చేశారు ఎవరితో?
థామస్ ఆల్వా చేశారు. గుర్తు తెలుసా మీకు? థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరో? ఈ బల్బులు కరెంటు కనిపెట్టిన వ్యక్తి కదా, బల్బులు కనిపెట్టిన వ్యక్తి. ఏం చెప్పాడు ఆ పిల్లోనికి? టీచర్లు పిలిచి, మీ కొడుకుని తీసుకొనైనా నువ్వు ఎడని చదివించుకో, మా స్కూల్లో చదివిలేము, ఎందుకంటే ఈయన చాలా జ్ఞాని అన్నారంట. అంటే తలకాయలోనుడు అని, అంటే లోపల ఏమీ లేదని. అయితే మీరు చూస్తే వాళ్ళ అమ్మ చెప్పింది, నా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నాకు సమస్తము సాధ్యమని. ఇప్పుడు కూడా మీరు ఆ యొక్క మ్యూజియంలో పోతే ఈ వాక్యమే పెట్టింటారు అక్కడ, ఆయన మంచం దగ్గర బైబిల్ తెరిచి, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని. అర్థమైన జాగ్రత్తగా వినండి. సో నా దేవుడు అట్లవాడు కాదు. వినాలి మీరు, చాలా ఇంపార్టెంట్ విషయాలు పిల్లరా ఇవి. మీరు ఎలా జీవించాలో ప్రతి క్షణం అనేది నేర్చుకుంటా ఉన్నాం. చాలామంది కృప గురించి అర్థం కాదు కాబట్టే దేవుని దీవెనలు లేరు, కష్టాల్లో ఉన్నారు. జాగ్రత్తగా వినండి పిల్లరా, దేవుడు ఎప్పుడు వదలడు. ఇంకా ఈవెన్ నువ్వు ఎటువంటి ఘోరమైన స్థితిలో ఉన్న ప్రభువుని రక్షకుడు అంగీకరించిన తర్వాత ఏదన్నా అటువంటి పరిస్థితుల్లో పడిపోయినా ఎన్నడే కానీ నీ చేయి వదలడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. చాలాసార్లు దైవజనులే కొంతమంది ప్రీచ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా, నువ్వు రక్షించబడి ఉన్నావు, జాగ్రత్త, రక్షణను పోగొట్టుకోద్దు, రక్షణను పోగొట్టుకోద్దు, జాగ్రత్త. నో, పోనిచ్చుకొనిడు ఆయన, నేను ఇడిచిపెట్టాడు ఆయన. ఇంకా ఒక స్టోరీ నాకు చాలా మంచిగా నాకు కొన్ని ఏళ్ళ క్రితం విన్నా, ఎప్పటికీ నాకు ధైర్యం ఇస్తుంది అది. ఒకరోజు చాలాసార్లు చెప్పాను చర్చలో కూడా, ఒక దైవజనుడు ఒక ఆమె దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చివరి స్టేజ్లో ఉంది, ఆమె చనిపోయే స్థితిలో ఉంది. ప్రార్థన చేసి ఆమెతో ఈ మాట అన్నాడు ఆయన కొద్దిగా అనుమానం వచ్చింది. అమ్మా, యేసుప్రభు చేయి పట్టుకొని ఉన్నావా? ఇంకా నీకు నిశ్చయిత ఉందా? యేసుప్రభు చేయి పట్టుకొని ఉన్నావా అంటే ఆమె ఏమనింది అసా? లేదు సార్ అనింది ఆమె. ఏమనింది అంటే దానికి అర్థం ఏంటి? పాస్టర్కి ఏదైనా కరెంట్ షాక్ కొట్టినట్లయింది. ఆమె అనింది, నేను ఎప్పుడో చేయి ఇడిచిపెట్టేశాను సార్, కానీ ఆయన నా చేయి ఎప్పుడూ ఇడిచిపెట్టలేదు. ఆమె అనింది, మంచి మాట చెప్పింది ఆమె. ఏమైంది తెలుసా? నేను పట్టుకుంటే ఎప్పుడూ ఇడిచిపెట్టేదాన్ని యేసుప్రభుని, ఆయన నా చేయి పట్టుకున్నాడు కాబట్టి నేను ఎప్పుడూ విడువబడను. నా కళ్ళు ఈడ మూసిన తర్వాత నా ప్రభు సన్నిధిలో ఉంటా. అది నా రిలేషన్ ప్లాన్. నాకు ఇవన్నీ తెలియనప్పుడు చాలా ఇబ్బందులు పడినాను నేను నా ఆత్మీయ జీవితంలో. మీరు కూడా చాలాసార్లు ఇవి సరిగ్గా అర్థం కాకుంటే అనుక్షణము క్వశ్చన్ మార్కే ఉంటుంది లైఫ్లో. పోతానో పోనో, పోతానో పోనో అని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు తెలుసు చాలా డౌట్స్. అందుకే కృప గురించి ప్రీచ్ చేసేటప్పుడు అంట, నిజమైన సువార్త చెప్పేటప్పుడు వినే వాళ్ళకి అనిపిస్తుందంట, ఏమనిపిస్తుంది తెలుసా? స్కామ్ అనిపిస్తుందంట. ఏమనిపిస్తుంది? లేదంటే స్కామ్, ఇంకో పదమైన స్కామ్కి అబద్ధం అనిపిస్తుందంట. స్ట్రైట్గా చెప్పేశాను, స్ట్రైట్గా ఈ పాస్టర్ చెప్తానేది అబద్ధమో అనిపించలే నీకు. అందుకే కృప అంటే అదే అర్థం. నీకు అనిపించలేదనుకో, నేను రైట్గా ప్రీచ్ చేయడం లేదని నీకు అర్థం. నీకు అనిపించింది అనుకో, స్కామ్ ఇది తప్పు, ఇది అబద్ధం అనిపించలే నీకో. ఎందుకంటే కృప అటువంటిది. ఆయన కృప అంత ఎటువంటిది అంటే, అసలు ఎందుకు నన్ను ఇంత ప్రేమించాలి ఆయన అనే ప్రశ్న తెస్తుంది మీకు. ఓకే, ఎనియో జాగ్రత్తగా వింటానండి. నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండేది పిల్లరా. ఏదో ఒకటి తప్పు జరిగిపోయేది, ఏదో ఒకటి జారిపోయేది నోటి నుంచి, ఏదో ఆలోచన వచ్చేది, వెంటనే అనిపించేది పాయరా పాయ పాయ పాయ. నాకు ఆరంభ దినాల్లో ఎవడన్నాడు, ఈరోజు యేసుప్రభు వస్తే నేను సంవత్సరాల తరబడి బాధ అనుభవించా. అందుకే ఎప్పుడు ఏదో తప్పు జరిగిపోయేది, ఎప్పుడు యుద్ధం లేని పాయరా బాబు పాయన. నేనే యేసుప్రభు వస్తే పోతావంటే నా చెయ్యి ఎప్పుడు లేచేది కాదు. ఎందుకంటే పొద్దున్నే భార్యకి ఏదో అన్నా, ఆమె ఏమో నాకనింది. ఇద్దరు మీకు తెలిసి ఏం జరిగిందో, ఇడ్లీ చట్నీ మీద మా గొడవ. ఉప్పు ఎక్కువ ఉందంటే కరెక్ట్ ఉందని, లేదు ఎక్కువ ఉందంటే తక్కువ. మీకు అంతా తెలిసిందే. మీరు అమాయకుల మాదిరి కూర్చున్నారు ఈడ. మాకు తెలుసా ఈరోజు ఎన్ని యుద్ధాలు జరిగింటాయి ఇంట్లో, ఎన్ని ప్లేట్లు పగిలింటాయో. కొంత రారు ఇటుకే, కొంతమంది భర్తలు ఆడ చట్నీ చేసినది ఈమె,
ఆయన అలిగి వెళ్ళిపోయాడు. నేను రాను పో. మొగోళ్ళకు ఒక పెద్ద ఆయుధం ఏమో తెలుసా? చర్చికి రాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆడమేక బలహీనత చర్చికి పోవాలా ఏమైనా సరే అని. ఆడవారు రుద్దుతూ ఉంటాడు ఈయన వేసి కదమ్మా. మీకు ఎట్లా తెలుస్తారని అడగద్దండి, చదివి నేర్చుకున్నా నేను. ఏ ఎక్స్పీరియన్స్ కాదు. నేను కూడా భయపడేసాను భార్యకి. ఎందుకంటే ఆమె నేను దేవుని మందిరంలో ఉండాలని కోరిక, ప్రార్థన చేయాలని కోరిక భార్యలు అందరికీ ఉంటుంది. పిల్లలు భర్త దేవునిలో ఉండాలని. ఎందుకంటే ఆమె సహాయకురాలు కాబట్టి కదా. మొగోళ్ళకి బాగా తెలుసు. ఏడ దొరుకుతుందో నాకు తెలుసులే, ఆదివారం నీ కథ చెప్తా. సో అట్లా చేయకండి, మనందరూ దేవుని బిడ్డ. ఓకే ఏనియో సే అలా ఎప్పుడు అనిపించేది. అందుకే ఎప్పుడన్నా ఎవరైనా, నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఎక్కడైనా మీటింగ్లు జరుగుతా అంటే, సువార్త సభలు జరుగుతా అంటే ఆయన వాక్యం చెప్పిన తర్వాత మీలో యేసు ప్రభుని రక్షణ అంగీకరించడం ముందుకు రాను అంటే, నేను గబగబా ఎవరిని అక్కడ చూసి మన చర్చలో ఎవరు లేదు కదా అని దూరుతా అంటే గుంపులో ఎవరికి కనపడకుండా నిలబడతా అంటే, మీకు లేదు మంచి చర్చికి వచ్చారు మీరు అని. నేను ఆ టైంలో అట్లా చూడిపోతా అంటే మేము రోజు ఇదే ప్రతి సండే, రక్షింపడినావా జాగ్రత్త, రక్షణ పోగొట్టుకుంటా జాగ్రత్త. అదే మీరు నేను ఏం చేసినా రక్షణ కాపాడుకోలేం పిల్లరా. అందుకే నేను పోయి నిలబడతా అంటే, మళ్ళీ కొన్నిసార్లు వాళ్ళు అంటారు మీలో రక్షణ పొందుకున్నామన్న ఆశ్వాసన తెలుగులో ఏమంటారు? అసూరెన్స్ని ఏమంటారు? నిశ్చయత లేకుంటే మీ చెయ్యి ఎత్తండి ఉండే చోటే అంటాడు ఆయన. ఈడే ఉండి చెయ్యి ఎత్తాలంటే చెయ్యి ఎత్తండి ఏదో లేని ఆయన అంటాడు ముందుకు రండి అంటాడు. అప్పుడు దబా అంటుంది గుండె, ఎందుకంటే అందరూ చూస్తారు నన్ను. సో ఏదేమైనా దేవుడు అంటే ఇష్టము, ఎటు తిరిగి ప్రభు కాలనా కానీ ఇట్లా ఇబ్బందులు పడతాండి పిల్లలు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆయన మన చేయి ఎప్పుడు విడిచిపెట్టాడు. తను రక్తం పెట్టి, తన ప్రాణం పెట్టి మిమ్మల్ని నన్ను కొన్నాడు కాబట్టి ఎన్నడే కానీ మిమ్మల్ని నన్ను నో అన్నాడు దేవుడు. ఈవెన్ నేను చెప్పాను కదా, నువ్వు పాపంలో పడి జీవిస్తా ఉన్నా, చేయకూడదు చేసిన, రక్షణ పొందిన తర్వాత కూడా నేను చేయమని చెప్పడంలా, నువ్వు చేసే ఊరికి ఇబ్బందులు పడతావు. కానీ సమస్య దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. అర్థమవుతుందా? ఎందుకు? ఓకే, ఇక్కడ నాకు చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకంటే నేను ముందు పోయినాను, కొంతమంది ఇబ్బంది పడతారు. అంటే పాపం చేస్తాను విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. నువ్వు ఎందుకు పాపం చేస్తానో, నువ్వు ఎట్లా జయించాలో నీకు తెలియడం లేదు కాబట్టి. జస్ట్ ఒక టిప్ ఇచ్చి నేను ప్రాక్టికల్లో పోయినప్పుడు ఇవన్నీ మళ్ళీ చూసుకుందాం. ఎందుకు నువ్వు పాపం చేస్తానో తెలుసా? నువ్వు ఎవరో నువ్వు చెప్పడంలే నీకు. ఇప్పుడు శివాజీ అదే చెప్పాడు కదా, నువ్వు ఎవరో నీ గురించి నువ్వు గుర్తుపట్టడంలా. నువ్వు అందుకే పాపం చేస్తాను, నువ్వు అందుకే అబద్ధం చెప్తాను. నీకు అందుకే తప్పుగా అనుకోకండి, ఒక తండ్రిగా చెప్తున్నా. ఇంకొకరిని చూసినప్పుడు, స్త్రీని చూసినప్పుడు లేని తలంపులు నీకు వస్తున్నాయి. ఇంకో పురుషుని చూసినప్పుడు లేని తలంపులు నీకు వస్తున్నాయి. ఎందుకు తెలుసా? నువ్వు చెప్పడంలో నువ్వు ఎవరై ఉన్నావో నోటు తెరిచి అనుక్షణం నేను వాక్యంలో జీవించాలి, వాక్యం తింటూ జీవించాలి. మనిషి రొట్టె వలన కాదు బ్రతికేది, అది శరీరానికి రొట్టె. మనిషి బ్రతకాలంటే నోటి నుంచి వచ్చినా నువ్వు చెప్పు. జస్ట్ నీకు టిప్ ఇస్తాను నేను మళ్ళా, ఎందుకంటే ఇక్కడ అవసరం. మీరు ఇట్లా ఒకవేళ తప్పుల్లో జీవిస్తాను. ఎందుకంటే జనరలీ నేను చాలామంది వచ్చి నాతో చెప్పడం జరిగింది, లేదంటే పాత స్నేహితులు ఇక్కడో లేవు రారనుకోండి, అందుగా ఈ చర్చిలో వచ్చేవాళ్ళు. ఎందుకంటే ముందు నుంచి వింటాను. లైక్ ఢిల్లీ నుంచి ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏడుస్తారు, ఫోన్ చేస్తారు. ఏం బ్రదర్, ఏమైంది బ్రదర్? నాకు అనిపిస్తుంది ప్రభు నా గురించి చాలా కోపంలో ఉన్నాడు, నన్ను అసహించుకుంటా అన్నాడు. ఏమైంది బ్రదర్, ఏమైంది చెప్పు. ఇది తప్పు చేశా, లేదంటే కొట్లాడుకున్నా నా భార్య భర్త. మాకు ఎప్పుడు కొట్లాటే బ్రదర్. నాకు అనిపిస్తుంది ప్రభువు మమ్మల్ని ప్రేమించడంలా, ఆయన మనల్ని బహుశా మేము ఇంకా రక్షణ పోగొట్టుకున్నాం అనిపిస్తుంది కూడా చెప్తారు చాలామంది. సో అందుకే మీకు ఈ విషయాలు చెప్తున్నా. ఒక్కసారి నువ్వు యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన తర్వాత నువ్వు రక్షణను పోగొట్టుకోలేవు. నిన్ను విడిచిపెట్టాడు ఆయన. నీ సమస్య ఏమంటే నువ్వు ఎందుకు పాపం చేస్తానో. సపోజ్ నీకు చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఇక చెడ్డ తలంపులు ఎందుకు వస్తాయి? ఇంకో స్త్రీ గురించి, ఇంకో పురుషుడి గురించి. నువ్వు నోరు తెరిచి నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుని నీతి నాకు ఇవ్వబడింది, నేను కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలు లేని జీవిని,
నేను కామ క్రోధ మదమాశ్చర్యాలు లేని జీవితాన్ని, నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుని స్వభావం నాలో ఉంది. నేను దేవుని నీతి అయి ఉన్న యేసు క్రీస్తు ద్వారా. మీకు సింపుల్ అనిపించచ్చు, కానీ ఈ నోట్లో ఈ మాట నువ్వు పలికినప్పుడు పిల్లరా, నీ చుట్టూ చేరిన దురాత్మలో, నీ మనస్సులో నీకున్న బలహీనత దేవుడు కాల్చి పడేస్తాడు దాన్ని. నీ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, దేవుని ఆత్మతో నిన్న ఆత్మ లోపల ఉండేది. నీ మనస్సు పాతది కాబట్టి నువ్వు ఈ బలహీనతలో పడుతున్నావు. నేను ఇంకా ముందుకు చెప్పాలి ఇవన్నీ, జస్ట్ మీకు టచ్ చేసేయాలి. నువ్వు నోరు తెరిచి, నేను నీతిమంతురాల్ని యేసు క్రీస్తు ద్వారా, దేవుని నీతి నాకు ఇవ్వబడింది, నేను దేవుని నీతి కలిగి ఉన్న యేసు ప్రభు ద్వారా. ఈ పదము ఎంత శక్తితో నిండిన పదం అంటే, నువ్వు ఏం చెప్తున్నావంటే, నా దేవుడు తన కుమారుని బలి చేశాడు, నన్ను విడిపించుకున్నాడు, నాకు తన యొక్క స్వభావం ఇచ్చి ఉన్నాడు, నాకు ఇంకా శాపం లేని వ్యక్తిని, పాపం లేని వ్యక్తిని, నేను దరిద్రంలో పోని వ్యక్తిని, నేను గొప్ప దీవెనలు కలిగిన వాడిని, దేవుడు ఎంత ఆశీర్వదించబడినవాడో అంత ఆశీర్వదించబడినవాడిని అని అర్థం ఈ పదానికి. నువ్వు ఈ పదం అన్నప్పుడు ఏం చెప్తున్నావు తెలుసా? దేవుడు ఏదైతే యేసు ప్రభుతో చేశాడో అది నిజం, అది నేను నమ్ముతున్నా, నాకు అదే శక్తి ఇచ్చేది అని అంటున్నావు నువ్వు ఈ పదం అన్నప్పుడు. దాంతోపాటు ప్రతిదీ, నేను దయతో నిండిన వ్యక్తిని, దయ నాకు నా స్వభావము, నా దేవుడి స్వభావం నాలో ఉంది. నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుడు దయాళుడు, దేవుడు కరుణామయుడు, నేను దయాళుత్వంతో నిండి ఉన్నా, నేను దయగల వ్యక్తిని, కనికరం గల వ్యక్తిని, నేను దేవుళ్ళ మనిషిని ప్రేమించే వ్యక్తిని. మీకు మాటికి వస్తాను, నీకు మనసులో అనిపిస్తుంది ఆ వ్యక్తి అంటే నీకు సరిపోదని తలంపు ఏదైనా చేసింటాడు ఆయన. నువ్వు చెప్పాల్సిందేమో తెలుసా? దేవుడు ఎట్లా క్షమిస్తాడో ఆ వ్యక్తిని, నేను కూడా అలా క్షమిస్తా ఆ వ్యక్తిని. ఎందుకంటే దేవుడు క్షమించే గుణం నాలో, దేవుడు ఎట్లా క్షమిస్తాడో ఆ క్షమించే గుణం నాలో ఉంది. ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. బ్రతికే విధానం ఇది, కృప ద్వారా దేవుడు అలా చేశాడు. ఓకే, సో అందుకనే యాక్చువల్ నేను జస్ట్ మీకు చెప్తున్నా ఎట్లా బ్రతకాలనేది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఏం నేర్చుకుంటున్నాం? కీపింగ్ బై గ్రేస్ అనేది నేర్చుకుంటున్నాం. సో దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టాడు పిల్లరా మిమ్మల్ని, నన్ను ఏ స్థితిలో కూడా. సో ధైర్యంగా ఉండండి, ఆయన మీతో ఎప్పటికీ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, అప్పుడే వచ్చాడు మీ దగ్గరికి. నువ్వు దేవుడే ఎవరో తెలియకున్నప్పుడు, ఇప్పుడు తన బిడ్డవి, నిన్ను ఎందుకు వదులుతాడు ఆయన? ఓకే, గత వారంలో నేను 4 మీకు కారణాలు చెప్పా. తన యొక్క కాపాడుతున్నాడు, కీపింగ్ గ్రేస్లో 4 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. గుర్తుందా ఎవరికన్నా? ఫస్ట్ విషయం ఏంటి మనం నేర్చుకునేది? దేవుని యొక్క శక్తి వలన మనం కాపాడబడుతున్నాం. ఓకే, 4 విషయాలు ఆల్రెడీ చెప్పా. తన కృప మనల్ని కాపాడుతుంది. మొదటిదేంటి? కృప ద్వారా రక్షింపడ్డాం. ఇప్పుడు ఏం జరుగుతుంది మన జీవితంలో? కృప ద్వారా కాపాడబడుతున్నాం అనుక్షణం. ఓకే, ఎట్లా కాపాడబడుతున్నాం? ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ గత వారంలో. పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి మనల్ని అనుక్షణం కాపాడుతుంది. ఇప్పుడు వాక్యం చదవండి ఒకసారి, యాకోబు గ్రంథము, యూదా గ్రంథంలో నుంచి ఒకే ఒక చాప్టర్ ఉంటుంది, 24-25 వాక్యాలు చదవండి. మైక్లో చదువునైనా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, చూసారా, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును. కిందకి పైకి చూడు, ఏం రాబడిందాడా? నేనా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులు నిలబెట్టుటకును ఆయన శక్తి గలవాడు. తన శక్తి మనల్ని కాపాడుతుంది. రెండవది, నిన్న వారం చూసుకున్నాం, తన ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది, మనం రక్షించింది. ప్లస్ తన ప్రేమ ఇప్పుడు మనల్ని పడిపోకుండా, మనం పడిపోయినా లేపుతూ కాపాడుతుంది. వాక్యం చదవండి, దానికి రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10. ఫాస్ట్గా చదవలేనా, నేను కొత్త విషయాల్లోకి వెళ్ళాలా. చదవండి ఎవరైనా, 5వ అధ్యాయం 8-9-10.
అయితే ఆ. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆ. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఆ. క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆ. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఆ. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూసారా, మరిన్ని నిశ్చయంగా మనం ఆయన ఉగ్రత నుంచి రక్షించు. దేవుని ప్రేమ ఒకటి, దేవుని శక్తి మనల్ని పడిపోకుండా కాపాడుతుంది, లేపుతుంది. పడిపోయినా తన ప్రేమ మనల్ని దూరం చేయకుండా దేవుని యొక్క ఎదుట నిలబెట్టేదానికి మనల్ని కాపాడుతుంది. మూడోది, నిన్న వారం చూసుకుని ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, ప్రార్థన ద్వారా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మీ గురించి, నా గురించి. 2024 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు చనిపోయి లేచి. ఆ క్షణం నుంచి నీ కొరకు, నా కొరకు దేవుని సన్నిధిలో అనుక్షణం ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆల్రెడీ గత వారంలో చూసుకున్నాం, నేను అక్కడ పోవడంలే, మీరు పాత వాల్యూమ్స్ వినండి, మీకు అర్థమవుతుంది. నాలుగోది, నిన్న వారం ఇంకోటి చూసుకున్నాం. ఏంటది ఏంటది? ఆయన మన స్థానంలో చనిపోయాడు కాబట్టి, ఇంటన్నారా, ముందర చూడండి. ఆయన మన స్థానంలో చనిపోయినాడు కాబట్టి మనల్ని ఇంకా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీ కొరకు, నా కొరకు సబ్స్టిట్యూటరీ డెత్ అని రాసుకున్నాం. తెలుగులో ఏముంది? మన స్థానంలో ఆయన చనిపోయాడు కాబట్టి మనల్ని ఎప్పుడు కాపాడుతాడు. 4వ పాయింట్ అది. ఓకే, హలో, ఆయన మన కొరకు చనిపోయాడు. మన పాపం కొరకు ఆయన చనిపోయి పాపంగా మారాడు. అందుకే మనల్ని ఇంకా విడిచిపెట్టాడు ఆయన. ఇంకెప్పటికీ విడిచిపెట్టాడు మనల్ని. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. పాపము కాదు సమస్య పిల్లరా. ఇప్పుడు పాపము ఎవరినే కానీ నరకానికి తీసుకెళ్ళలేదు. ఎందుకు చెప్పండి? పాపం ఏడుంది ఇప్పుడు? యేసు ప్రభు పాపంగా మారాడు పిల్లరా. అందుకే బాగా క్లియర్గా అర్థం చేసుకొని, పాపము ఇప్పుడు ఏ మనిషిని నరకానికి తీసుకెళ్ళదు. ఎవరు నరకానికి వెళ్తాండేది? ఎవరైతే యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించలేదో వాళ్ళు నరకానికి వెళ్తాండేది. ఓకే, జాగ్రత్తగా. ఈ లోకంలో ఇప్పుడు మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు నరకానికి వెళ్తాండేది. వాళ్ళు పాపాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, అందుకే నీకు నరకానికి పోతాండేది అని మనం కూడా ప్రీచ్ చేస్తాం కదా. యాక్చువల్ అది కాదు, వాళ్ళు నరకానికి పోతాండేది. వాళ్ళు ఈ భూమి మీద ప్రతి మనిషి నరకానికి ఒకరు వెళ్తుంటే, ఆ నరకానికి వెళ్ళడానికి కారణము ఆ వ్యక్తి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించకపోవడం వలన. ఎందుకంటే యేసు ప్రభు ఏంగా మారాడు? పాపంగా మారాడు కదా. ఆయన పాపంగా మారి చనిపోయాడు పాపం నిమిత్తం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళకే పాపము సమస్యగా లేనప్పుడు దేవుని బిడ్డలమైన మీకు, నాకు పాపము సమస్యే కాదు. పాపం మనకి నరకానికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మన పాపం ఆల్రెడీ క్షమించబడి ఉన్నాం. మనము వర్తమాన పాపాలు, భూత పాపాలు, వర్తమాన పాపాలు, భవిష్యత్ పాపాలు అన్నీ కడగబడి ఉన్నాయి. అందుకే ఆయన చనిపోయాడు కాబట్టి మన కొరకు మనల్ని అనుక్షణము ఆయన మన కొరకు ఆయన మరణించాడు కాబట్టి మనల్ని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు పిల్లరా. మనల్ని నీతిమంతులుగా ఆయన చేసి ఉన్నాడు. ఓకే, జాగ్రత్తగా ఉన్నారా? 4 పాయింట్స్ నేను చెప్పాను మీకు. నేను చెప్పాను కదా మీకు ముందే, ఫేక్గా అనిపిస్తుంది మీకు. అట్లే కృప అంటే ఆయన కృప అటువంటిది. ఫేక్ అనిపిస్తుంది, ఇది నిజం కాదేమో అనిపిస్తుంది, కానీ ఇది మాత్రమే నిజం. ఈ సువార్త కాక ఇంకో సువార్త ఎవరన్నా చెప్తా ఉంటే వాళ్ళు శాపగ్రస్తులు అన్నాడు పౌలు. నిజంగా ఇదే స్వదవుకి నో ప్రాబ్లం, ఒకే వారంలో అర్థం కాకపోవచ్చు, వింటా ఉండండి. ఆయన మాట్లాడుతా అన్నాడు, ఆయన కార్యం ఆయన చేస్తాడు. నేను జస్ట్ ఆయన పక్షం నిలబడి ఆయన నాకు చెప్పినట్టు మీకు చెప్తున్నా. ఓకే, ఆయన పని చేస్తాను నాకు తెలుసు, విశ్వాసంతో నేను నమ్ముతున్నా. ఓకే, ఇప్పుడు ఇంకో 2 విషయాలు అర్థమైందనైనా మీకు చెప్తాను. ఏం సార్ పాపం చేసి ఎట్లా మరి? నేను పాపం నాకు ప్రశ్న సమస్య లేదంటున్నారే, పాపం చేసి ఎట్లా? ఏం చేయాలి పాపం చేస్తే? ఒప్పుకోవాలా? పాపం సమస్య కాదు మనకి. పాపం చేసావా, ఒప్పుకుంటే ఏమవుతుంది? 1 యోహాను 1:9 ఏం రాబడింది? నువ్వు పాపం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, ఆయన క్షమిస్తాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది 4 పాయింట్లు ఆల్రెడీ అయిపోయినాయి. ఇది 2 పాయింట్లు చెప్పాలి నేను. బల్ల కూడా ఉంది ఈరోజు.
ఇంకోటి 5వ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ఏమంటే, మీరు నేను ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించామో, ఇంగ్లీష్లో ఇటర్నల్ లైఫ్, తెలుగులో నిత్య జీవము మీకు నాకు అనుగ్రహించబడినది. ఆల్రెడీ ఎంటెడ్, ఆల్రెడీ ఇవ్వబడింది. మా అర్థమవుతుందా మీకు? హలో. సో అందుకనే ఈ యొక్క నిత్య జీవం అనేది మీ నుంచి నా నుంచి, మనం ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, ఫెయిల్ చేసినా దేవుణ్ణి, నిత్య జీవం అనేది ఎప్పటికీ మన జీవితంలో తీసివేయబడదు. యోహాను సువార్త 3:36 చదవండి, అక్కడ ఏం రాయబడింది చూడండి. ఓకే, ఈ యొక్క నిత్య జీవము మీకు నాకు ఇవ్వబడింది పిల్లరా. ఇప్పుడు యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించినప్పుడు అది ఎప్పటికీ తీసివేయబడదు. చూడండి ఏం రాయబడింది 3:36లో, చదువునైనా మైక్ ఆన్ చేసి చదువునైనా. కుమారుని యందు చూసి ఏం రాయబడింది? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. జాగ్రత్తగా వింటాను, ఏమని రాయబడింది అక్కడ? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. పాపం చేయనివాడు నిత్య జీవం గలవాడని రాయలే. ఏమని రాయబడింది? విశ్వాసము గలవాడు నిత్య జీవము గలవాడు పిల్లరా. సో మళ్ళా అదే చెప్తున్నా, పాపము ఇష్యూ కాదు ఇప్పుడు మనకి. నువ్వు ఎప్పుడైతే పాపం అసలు ఈ సమస్య కాదని నువ్వు నమ్ముతావో, నువ్వు పాపం చేయకుండా యేసు ప్రభులాగా బ్రతకగలవు. ఎందుకు పాపం ఇష్యూ కాదు అంటే, సమస్య కాదంటే, యేసు ప్రభు నా పాపాలు తీసేసుకున్నాడు. అంతేకాదు నా శిక్ష కూడా ఆయన తీసుకున్నాడు. వింటానండి. అందుకనే ఇష్యూ ఇప్పుడు పాపం కాదు. అక్కడ ఏం రాబడింది? ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. ఇప్పుడు ఇష్యూ తెలుగులో ఏమంటారు? విషయం ఏమంటే, ఇప్పుడు నువ్వు యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించావా లేదా, అది విషయం. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా స్వీకరించి ఉంటే నువ్వు నిత్య జీవము గలవాడవు. ముందు చూడండి. నా మంచితనమో, నా దాన ధర్మాలో, నా డిసెన్సీనో కాదు మీకు నాకు నిత్య జీవం ఇచ్చినది. ఏంటి మీకు నాకు నిత్య జీవం ఇచ్చినది? యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించాం. చిన్న మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థం కావాలని. బైబిల్లో యేసు ప్రభు అన్నాడు, 2 చచ్చిపోయినారంట. ఎవరెవరు? గట్టి చెప్పాలి, ఎవరు? ఎందుకంటే ఎప్పుడు చనిపోయి, మనం ఎప్పుడు కూడా బరియల్ గ్రౌండ్లో ఈ ప్రీచింగ్ ఉంటుంది. ఏం ప్రీచింగు? లాజరు, ధనవంతుడు, 2 చనిపోయారు కదా. ఇప్పుడు మీరే చెప్పండి, ధనవంతుడు అన్నాడు, గట్టి చెప్పాలి, ధనవంతుడు అన్నాడు, మేల్కోండి అందరు. ఎక్కడున్నాడు ధనవంతుడు? లాజరు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? స్వర్గంలో అన్నాడు. పర్లేదు, అబ్రహాం గోదులో ఉన్నాడు, మళ్ళా స్వర్గానికి షిఫ్ట్ అయినాడు. నేను మీకు అడుగుతా, ఎందుకు ఈ ధనికుడు నరకంలో ఉండేది? ఇప్పుడు మీరు చెప్తారు, కానీ నేను అడిగే ప్రశ్న, ఏం చెడ్డ చేసినట్టు మీరు చెప్పండి. మీరు ఆ అధ్యాయం చదివితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ది బెస్ట్ పర్సన్ కదా ఆయన. సుధీర్ చదివారా? లాజరు ధనికుడు. లాజరు స్వర్గంలో ఉన్నాడు, ధనికుడు నరకంలో ఉన్నాడు. ఎందుకు? ధనికుడు మీరు అనొచ్చు చెడ్డోడు, దుర్మార్గుడు, అందుకే నరకంలో ఉన్నాడని కాదు పిల్లరా. ధనికుడు ఎంత బెస్ట్ ఫెలో అంటే మనందరికంటే మంచోడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ముఖ్యంగా. ఇప్పుడు మన హృదయాలు తెరిచానుకోండి, టీవీలో దేవుడు చూపిస్తే, ఆయన హృదయం తెరిచి చూపిస్తే మాకంటే 100 రెట్లు బెటర్. ఎంత మంచోడంటే, కుక్కలు నాకుతాన్న ఎవరికి? లాజర్కి. పురుగు లైక్ ఒక రకంగా ఏం శరీరం చూడండి, మనం ఇంటి దగ్గర కూడా రానేమో అట్లా వాళ్ళని, దూరం నుంచి పో అంటాం మనం కదా. ఈ వ్యక్తి తన ఇంటి దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎవరు? నరకంలో ఉండేవాడు. ఇంటి దగ్గర పెట్టుకొని రోజు ఏం చేసేవాడు? భోజనం పెట్టేవాడు. లాజర్ యొక్క ప్రార్థన ఏమో తెలుసా? ఆయన కోరుకున్నాడంట ఏడు ఉండాలని, ఆయన దగ్గర ఉండాలని. అంత మంచోడు. ఇంకా ఈ ఎగ్జాంపుల్ ఇమ్మంటే, ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు కదా. నరకంలో ఈయన రిక్వెస్ట్ ఏం చెప్పండి? మాకు అన్నదమ్ములు ఉన్నారయ్యా భూమి మీద, అయ్యా వాళ్ళు ఇక్కడ రాకూడదు. మనట్ల వాళ్ళు ఏంటంటే సార్, నాతో పాటు వాళ్ళను రాళ్ళకి జల్దీ తీసురా, మా స్నేహితులు ఎవడు స్వర్గానికి పోకూడదు ప్రభువా, ఇదే నా ప్రార్థన, నాతో పాటు కాలాల వాళ్ళు ఈడే.
నిజం చెప్పండి. మీరు అంటారు, లేదు సార్ నేను చాలా మంచిదాన్ని. మంచిదోడో చెడ్డోడో నీకు బాగా తెలుసు కదమ్మా. మన బంధువులు ఎవరైనా వస్తారంటే చికెన్ చేశారనుకోండి, ఏం చేస్తాము? ఇంతే తెచ్చుకోండి, 1/4 కిలోనే. ఏదో పిల్లలు అడుగుతా అంటే నువ్వు పోలేసి నీకు చికెన్ లేదని అర్థం. నరకంలో ఒక ఉండి ఆయన ఏమంటాడు తెలుసా? దేవునితో అబ్రహాంతో అంటే, అబ్రహామా, నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు నా మాదిరే భూమి మీద కప్పనో చెట్టునో పుట్టనో పూజించుకుంటా ఉన్నారు. అయ్యా, ఈ లాజర్ని అక్కడ పంపి నేనంటే ఈ యాతనలో ఉన్నా. చూడు ఎంత మంచోడు. నరకంలో ఉండి తన అన్నదమ్ముల యొక్క క్షేమం కోరుకుంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క లాజర్ యొక్క రోగితో కుక్కను నాకుతంటే అతనికి సేవ చేసేవాడు. ఎందుకు నరకంలో ఉన్నాడు సార్? అబ్రహాం అంటాడు, నువ్వు మోషే యొక్క ప్రవక్తల యొక్క మాటలు వినలేదు కాబట్టే ఇక్కడికి వచ్చావు. ఎవరు మోషే ప్రవక్తలు ఏం చెప్పారు? కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, ఆయన లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల, ఆయన్ని మీరు ప్రభువుగా స్వీకరించారని భూమి మీద చెప్పారు వాళ్ళు. ఆయన ఇన్లే. ఆయన ఏమనుకుంటా తెలుసా? ఈరోజు చాలామంది ఉన్నారు భూమి మీద, బీదలకు మేము డబ్బులు ఇస్తాం, అనాథాసులకు డబ్బులు ఇస్తాం, మేము స్వర్గానికి పోతామని. నువ్వు బీదలకు అన్నమి, నువ్వే కాలిపో వాళ్ళ ఎదుట పోయి వాళ్ళ కోసం, నువ్వు ఖచ్చితంగా నరకంలో ఉంటావు. ఎందుకంటే అక్కడ ఏం రాబడింది? కుమారుని యందు వాడే నిత్య జీవం కలవాడు. అర్థమవుతుందా? అందుకే ఏమన్నాడు యేసు ప్రభు? నేను జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నా. సాతాను ఈ ప్రపంచంలో మనిషిని పీడిస్తున్నాడు. వాడు దొంగతనమును హత్య చేసేకి వచ్చాడు. నేను వచ్చాను ఎందుకు తెలుసా? జీవం ఇచ్చుటకు, సమృద్ధి జీవితం. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు పాపం చేయలేవు బిడ్డ. నాకు తెలుసు మీలో మాటికి వస్తానే విషయం ఏం తెలుసా? వాడు కూడా మీతో మాట్లాడుతూ అంటాడు, పాపం ఇష్యూ కాదంటావు, నేను అదే కదా చేస్తాడదని. అది ఇష్యూనే కాదు. నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికే జీవితం నీకు లోపల ఇచ్చాడు దేవుడు. నువ్వు నోటిని వాడావనుకో, నేను చెప్పాను కదా నీకు, నువ్వు మొబైల్లో బాధపడుతున్నావా, బయట రాలేకపోతున్నావా, ఎవరు చెప్పుకోలేకపోతున్నావా, నువ్వు నోరు తెరచు చెప్పు, నేను దేవుని నీతే ఉన్న యేసు ప్రభు ద్వారా నేను దేవుని గుణాలు నాలో ఉన్నాయి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నేను దేవుని అగాపే ప్రేమ కలిగిన వాడిని, నేను దేవుళ్ళ కరుణించే జీవితం కలిగి. ఎందుకంటే నువ్వు నూతన సృష్టివి. నీ మైండ్ నీకు అబ్జెక్షన్ చేస్తూ ఉంది, ఎందుకంటే ఆ మైండ్ పాతది కాబట్టి. దానికి తోడు సాతాను నిన్నెప్పుడు నువ్వు పాపివే, నువ్వు బాగుపడలేవు, నిన్ను దేవుడు ప్రేమించడంలా. జాగ్రత్త వినంటారా? హలో, అలా ముందు చూడండి సిస్టర్. ఎప్పుడు అనుక్షణము నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలి తెలుసా? ముందు చూడండి, అయినా అనుక్షణం నువ్వు చూసుకోవాల్సిందే, నేను ఎంతో ఇష్టడని దేవునికి. ముందు చూడండి ఆయన సిస్టర్, నేను ఎప్పుడు అనుక్షణము, ప్రతి క్షణము, ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేను ఇష్టడని ఆయనకి. యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తాను, నన్ను అంత ప్రేమిస్తాడు ఆయన. నేనంటే ప్రీతి ఆయనకి. నేను లేకుండా ఉండలేడు ఆయన. అందుకే నన్ను తన కొరకు కాపాడుకున్నాడు. ఆయన ప్రియుడిని నేను, ఆయన ఇష్టడుని నేను, ఆయన గుణాలు నాలో ఉన్నాయి. ఆయన ఎంత దయగలవాడో, నేను అంత దయగల వ్యక్తిని. ఆయన ఎట్లా క్షమిస్తాడో ఇతరులను, దేవుళ్ళ నేను క్షమిస్తా, యేసు ప్రభులా నేను క్షమిస్తా. నేను కామ, క్రోధ, లోభ, మద మత్సరాలు లేని జీవితం నాది. నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుడి గుణాలు నాలో ఉన్నాయి, దేవుని స్వభావం నాలో ఉంది. నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది, వాక్య ప్రకారంగా తిరగడం మొదలు పెడుతుంది. సాతాను నీ మీద పని చేయలేడు. ఇక నువ్వు చేయలేవు పాపాన్ని. అందుకే బైబిల్ డిమాండ్ చేస్తుంది, పాపము చేయకూడే అని. ఆ విధంగా నువ్వు చేయలేకుండా ఉండలేవు. ఏ విధంగా? నేను దేవునికి ఇష్టుని కాదు, నేను అయోగ్యుని, అపాత్రుని లేదు. అందుకే కృప ద్వారా ఆయన రక్షించాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో, స్టార్టింగ్లో చెప్పాను నేను, అప్పుడే రక్షించాడు ఆయన. అయ్యో, నేను శత్రువు ఉన్నప్పుడే నా మీద కనికరించాడే. నేను దుర్మార్గంగా దేవుడు ఎవరో తెలియక బ్రతికేటప్పుడే నా మీద ఎంత కనికరం చూపాడు. ఇప్పుడు ఆయన ఇష్టుని నేను, ఆయన గర్భంలో నుంచి పుట్టాను, ఆయన ఆస్తి నా మీద రాశాడు. నేను బీదరికంలో ఉండడానికి
ప్రసక్తే లేదు. నా దేవుడు ధనికుడు, నేను ధనంలో జీవిస్తా. నా దేవుడు ఆశీర్వదించబడినవాడు, నన్ను ఎవరు చూసినా భూమి మీద ఆశీర్వదించబడుదురు గాక. నేను ఎక్కడ మాట్లాడినా దేవుడు నా ద్వారా మాట్లాడతాడు. నేను ఇష్టడనే దేవునికి, ప్రియుడనే దేవునికి. ఇది సత్యం, ఇదే బైబిల్ చెప్తా ఉండేది. నువ్వు దానికి విరోధంగా మాట్లాడితే, ఎందుకు విరోధంగా మాట్లాడతామని మనకు తెలీదు. తన కృప ఎంత గొప్ప కార్యం మన జీవితాలు చేసింది. ఓకే, జాగ్రత్త, దీని బట్టి టైం తక్కువ ఉంది. నిత్య జీవితం ఇచ్చాడు యేసు ప్రభు. అందుకే 28 చూడండి, 10:28 యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 10:28 చూడండి ఏం రాయబడింది అక్కడ. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక. జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ వాక్యము. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హలో, యేసుప్రభు ఏమంటున్నాడు? నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి, దెర్ ఇస్ నో హెల్ ఫర్ అస్, నో డామినేషన్, నరకం లేదు నీకు నాకు. ప్లస్ ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు. చూసారా, ఇక్కడ ఇది రాయలేదు. ఏమని రాయలేదు నాయన? హలో చూడండి, ఎటువంటి గ్యారంటీ దేవుడు ఇస్తాడు. అది ఏం గ్యారంటీ దేవుడు ఇచ్చాడు చూడండి. నేను ఒక మాట అడుగుతున్నా మీకు, దేవుడు అబద్ధం చెప్పడు కదా. దేవుడు అంటాను, నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. నిజం చెప్పండి, దేవునికి తెలుదా మనం పాపం చేస్తామని? తెలుదా? తెలిసి కూడా ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు అంటే, ఎందుకంటే మనల్ని ఆయన తన చేతుల్లో నుంచి పోనీయడు. నిన్ను నన్ను అనుక్షణము తను కాపాడుకునే దేవుడు. ధైర్యంగా ఉండండి. అందుకే ఆ పాట నాకు చాలా మంచి పాట. అది పెడతారు, నేను ఒకసారి పెట్టండి. అది చాలా సూపర్ పాట. అది ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ మంచి జ్ఞాని రాశాడు. ఎవరు రాశారు మాది? చదవండి. నేను ఏం పాట అది చూడండి. ఏ భయము నాకు లేదే లేదుగా, నీ కృప నాకు తోడుండుగా. చూడండి ఎంత మంచి మాటలే. ఎంత లోతున పడిపోయినా పాడగలరు ఎవరన్నా? పాడండి ఒకసారి మైక్ తీసుకొని. చూడండి ఎంత మంచి ఓడింగ్. నాకు చాలా, అందుకే నాకు ఈ పాట నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను అంత అబ్జర్వ్ చేసి. ఎంత లోతులో పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడు, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది రాశారు? గొర్రెల కాపరైన దావీదును నీవు రాజుగా చేసినావు కదా. గొర్రెల కాపరి దావీదు ఎంత పెద్ద పాపం చేశాడు మీకు తెలుసా విషయం? సౌలు ఎక్కువ పాపం చేశాడు, దావీదు ఎక్కువ పాపం చేశాడా? మీ నా దృష్టిలో దావీదు ఒక కుటుంబాన్నే పాడు చేశాడు, తన భర్తను చంపించాడు. నాకు చెప్పండి, సౌలు ఎప్పుడు రేప్ చేశాడు? ఎవరిని రేప్ చేశాడు? సౌలు ఎప్పుడు ఎవరిని చంపించాడు? సౌలు దగ్గర ఉన్న బలహీనత ఏం తెలుసా? దేవుని నమ్మకుండా మనుషుల కొరకు పరిగెత్తేవాడు. ఏమన్నాడు సౌలే? నేను వీళ్ళ మాటిని, అంటే మనుషుల్ని సంతోషపరచకపోయాడు. ఆ పాపం సౌలు చేసిండేది. దావీదు ఎన్ని పాపాలు చేసినా, దావీదు ఎందుకు ఇష్టడు తెలుసా? బైబిల్లో అందరికంటే ఇష్టడు ఎవరు దేవునికి? ఎందుకు తెలుసా? దేవుడిని పాపం చేసినప్పుడు కూడా క్షమాపణ వేడుకొని దేవునితోనే వెళ్ళాడు. ఇస్కరియోతు 1 గంట వెయిట్ చేసింటే, గంట కాదనుకోండి, కొద్దిగా 2-3 డేస్ వెయిట్ చేసింటే ఇస్కరియోతు ఆ అట్లా ఏం తెలుగులో ఆ నరకానికి పోవాల్సిన అవసరం ఉండేది కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇస్కరియోతు జస్ట్ వెయిట్ చేసింటే, జస్ట్ 3 డేస్, ఒక్క 3 రోజులు వెయిట్ చేసింటే స్వర్గంలో ఉండేవాడు ఇస్కరియోతు. అదే తప్పే కదా ఇతను చేశాడు పేతురు కదా. కానీ పేతురు ఆయన క్షమించే దేవుడు అని నమ్మాడు. అందుకే పేతురు ఇస్కరియోతు గతి పట్ల పేతురుకి. అందుకే 3వ రోజు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అక్కడ వచ్చిన వాళ్ళతో, మీ శిష్యులకు పోయి చెప్పుడి గలీలియాలో నేను కలుసుకుంటాను, పేతురుకు కూడా చెప్పుడి గలీలియాలో నేను
ఎందుకంటే పేతురు ఏం చేస్తాడు తెలుసా? అయ్యా నన్ను నేను రక్షించుకోలేనయ్యా, నీవే నన్ను కాపాడే దేవుడివి, నేను తప్పు చేశా, నాకు సహాయం చేయి. అందుకే దావీదు అంటే ఇష్టడు, అందుకే పేతురు అంటే ఇష్టడు. పేతురు ఏమయ్యాడు తర్వాత? మీరు వాక్యం చదువుతున్నారు, అదే అయ్యాడు పేతురు. నెక్స్ట్ ఏంటి అది స్టాంజా? నెక్స్ట్ స్టాంజా ఘోర పాపి అయిన రాహాబును నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను కారణం రేహాబ్ అనింది, నువ్వు నా దేవుడివే. దేవుడు విడిచిపెట్టాడు పిల్లరా. ఆ వాక్యం పెట్టినాను. యేసుప్రభు అందుకే ఆ మాట అన్నాడు, నా చేతిలో నుంచి 10-20 చదువుతారు ఎవరన్నా? ఫినిష్ చేస్తాం తొందరగా, నేను లేట్ అవుతాను. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నిటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూసారా పిల్లరా? హలో, ఓకే, లాస్ట్ పాయింట్. మన రేపు వారం మళ్ళీ విషయాలు లోపల వస్తూనే ఉంటాయి, ఇవి రిపీటెడ్గా, అందుకే ప్రతి వారం వినండి. లాస్ట్ది నేను చెప్పి ముగిస్తా. ఎందుకు మీకు సో ఎట్లా దేవుడు మనల్ని కాపాడుకుంటా ఉన్నాడు? 5 పాయింట్లు ఆల్రెడీ నేర్చుకున్నాం. దేవుని శక్తి ద్వారా, దేవుని ప్రేమ ద్వారా, ఆయన మనం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి. 4వది ఆయన చనిపోయాడు కాబట్టి. 5వది ఇప్పుడు చూసుకున్నాము, నిత్యజీవం మనకి ఇచ్చేసాడు కాబట్టి ఎవరు నిత్యజీవం మనలో నుంచి తీసేసుకున్నారు. అది కాపాడుతుంది, మనల్ని కాపాడే కృపలో ఉన్నాం మనం. 6వది ఆయన మన అడ్వకేట్ కాబట్టి కదా. జస్ట్ పాయింట్ చూసుకుని ముందుకెళ్దాం. 1 యోహాను 2:1 జాగ్రత్త చదవండి, ఆయన తొందరగా చదవండి. 1 యోహాను 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చాలు, జాగ్రత్త వినండి. ఎవరు రాస్తున్నారు ఇది? సీనియర్ పాస్టర్ యోహాన్, యేసు ప్రభు రొమ్మున అనుకున్నవాడు. అనేక మందిని ప్రభువులోకి తెచ్చిన అపోస్తులు, యేసయ్యకి ప్రియుడైన అపోస్తులు ఏమంటున్నాడు తెలుసా? చిన్నపిల్లరా, మీరు పాపం చేయకుండాకి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము అంటే దానికి అర్థం చెప్పండి. మనం పాపము చేస్తామని అర్థం. అయితే ఏమంటాడు? చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది, తెలుగులో ఉత్తరవాది అని రాబడి, ఇంగ్లీష్ చూస్తే అడ్వకేట్. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? అడ్వకేట్. యేసుప్రభు ఏం చేస్తున్నాడమ్మా ఈరోజు? చాలామంది ఆ 3.5 సంవత్సరం ఏం చేశాడో అదే జ్ఞాపకం పెట్టుకుంటారు. యేసు ప్రభు ఆ రోజు నుంచి మీ కొరకు నా కొరకు అడ్వకేట్గా ఉన్నాడు అక్కడ. ఎక్కడ? దేవుని సింహాసనం ఎదుట. ఎందుకంట? ఇప్పుడే చదువుకున్నాం కదా, మీరు నేను 24 గంటలు మీ కొరకు నా కొరకు దేవుని సన్నిధిలో నిలబడినాడు. ఎందుకు నేను చెప్తాను వినండి. ఇది కారణము. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మనం పాపం చేసిన మన కొరకు దేవుని సన్నిధిలో మన కేసు వాదించేవాడు ఆయన, అడ్వకేట్. ఒక కారణం ఇది. రెండో కారణం ఎందుకు అడ్వకేట్గా ఉన్నాడంటే, ప్రకటన గ్రంథం 12:10 ఒక మాట రాయబడింది, చదవండి. ఎందుకో 2 పనులు చేసేదానికి అడ్వకేట్గా ఉన్నాడు. ఒకటి మన పక్షమున మనం పాపం చేసినప్పుడు, రెండవది చదవండి. ఎందుకో చదువు నేను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట. చూసారా? రాత్రింపగలు పని జరుగుతున్నాడా? యాడా? దేవుని ఎదుట. ఏం పని జరుగుతుందంట? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. ఒకడున్నాడు, లావణ్య ఎక్కడున్నాడు? ఎదుట. ఏం చేస్తాడు? మన మీద కుళ్ళప్ప ఏం చేస్తాడు తెలుసాడా? ఏం చేస్తాడు? డ్యాన్స్. ఓకే, ఏం చేస్తాడు? సాతాను. ఎవరు? అపవాది. సాతాను మన గురించి ఆడ కంప్లైంట్ చేస్తా ఉంటాడు. నాయన ఇంటానారా బ్రదర్? అబ్రహాం బ్రదర్ ఏం చేస్తున్నాడు? ఎప్పుడు అబ్రహాం చూడు ప్రభువా ఏం చేశాడు అబ్రహాం బ్రదర్, ఎదిగో భారత కొట్లాడా లోక ఏది చింతపండు ఇది 5 రూపాయలది 50 రూపాయలకి అమ్ముతున్నాడు. హలో కదమ్మా, రాము గురించి ఏం చెప్తుంటాడు వాడు అక్కడ? ఆదివారం రాడు రాము. రకరకాలుగా కంప్లైంట్లు వాళ్ళు చెప్తా ఉంటాడు వాడు. ఎవరు? మన గురించి ఎప్పుడు దూషణ, మనం నేరాలు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను జాగ్రత్త ముగిస్తాను. నేను ఈ భూమి మీద అడ్వకేట్ ఏం చేశాడు? కోర్టులో ఏం చేశాడు అడ్వకేటు? సపోజ్ ఒకడు దొంగతనం చేశాడు అనుకుందాం,
కేసు నడుస్తుంది. అడ్వకేట్ ఏం చెప్తాడు జడ్జితో? ముందర చూడండి, ఆయన ఏం చెప్తాడు జడ్జితో అడ్వకేట్? నేను వింటానా శివాజీ? ముందర చూసారా లేదా మీరు? అడ్వకేట్ ఏం చెప్తాడు కోర్టులో జడ్జి దగ్గర ఎవరో దొంగతనం చేస్తే ఉదాహరణకి ఏం చెప్తాడు? ఇది మాత్రం చెప్పాడు. ఏమని? వదిలే సార్, పాపం పిల్లోడు డబ్బులు లేక వసా ఆమె చైన్ పీక్కున్నాడు, మనోడు మంచోడు, డబ్బులు లేక చైన్ పుల్లింగ్ చేశాడు సార్, పాపం విడిచిపెట్టాడు అంటాడు అడ్వకేట్. అది చెల్లదు, ఆ వాదన చెల్లదు. కోర్టులో జడ్జి ముందర నీ డబ్బులు లేవా, అది ఇదేం లే, చట్టం చూస్తాడు ఆయన. నువ్వు ఏడ్చినా ఏడ్చిపెట్టాడు, నువ్వు ఏం చేసినా ఏం చేసినా ఏడ్చిపెట్టాడు. నిన్ను స్ట్రైట్గా ఎక్కడ పంపిస్తాడు? జైలుకి పంపిస్తాడు కదా. అక్కడ స్వర్గంలో ఏం జరుగుతుందంటే, మీ కొరకు నా కొరకున్న యేసుప్రభు అడ్వకేటు ఈ విధంగా రిక్వెస్ట్ చేయడాడా? ఏదో చింతపండు అమ్ముకున్నాడు లేదు స్వామి, ఇడిచిపెట్టు పాపం పిల్లోడు, అట్లా రిక్వెస్ట్ చేయడు. హలో, ఏం చేస్తాడు తెలుసా ఆయన? ఎందుకంటే ఆడు కూర్చోండి దేవుడు నీతిమంతుడైన దేవుడు. ఆయన ఎదుటికి ఆయన ఎట్లా పోతాడో తెలుసా? నీ కొరకు నా కొరకు సాతాన్ని నిందలేసినప్పుడు, మీరు నేను తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర ఆయన తన రక్తాన్ని తీసుకొని నిలబడతాడు. ఏం చెప్తాడో తెలుసా? అయ్యా, ఈ వ్యక్తి పాపం కొరకు ఆల్రెడీ శిక్ష పడింది, ఇదిగో నేనే ఆ శిక్షను తీసుకున్న వ్యక్తినని మీ తరఫున నా తరఫున ఆయన వాదిస్తాడు. పిల్లలు, అక్కడ ఫ్రీగా కాదు మనల్ని దేవుడు క్షమిస్తాడేది. ఆయన మన శిక్షను ఏదైతే కృప ఉంది, ఆయన కృప వల్ల అది మనం క్షమించబడ్డాం. కానీ పేమెంట్ ఎవరు చేశారు? యేసు ప్రభు. యాక్చువల్గా నా పాపములకు హెజ్కేలు గ్రంథం 18:20లో శిక్ష ఉంది. రోమిలు రాసిన పత్రిక 6:23లో పాపమునకు జీతం ఏంటి? మరణం. కానీ నా పాపానికి జీతము మరణం ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నారు. అందుకే ఆయన అడ్వకేట్. అందుకే మీకు నాకు తన కృప ఎప్పటికీ విడిచిపెట్టదు. పిల్లరా, నువ్వు రక్షించబడిన తర్వాత తన కృప నిరంతరం నిన్ను కాపాడుతుంది. జస్ట్ ఒక వాక్యం చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. స్ట్రైట్గా బలలోకి వెళ్దాం. నేను ప్రీచ్ చేయని బలలో ఆల్రెడీ మనం అదే చూసుకుంటా ఉన్నాం, ఆయన మరణం గురించి. 9:22 గురించి చదవండి. మరియు బ్రదర్కి నెక్స్ట్ టైం ఇస్తాం బ్రదర్. చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును కదా. ఆయన రక్తము మన కొరకు చిందించాడు కాబట్టి మనకి ఇంకా, అందుకే మన పాపములు కడగబడి ఉన్నాయి. అట్లని చెప్పి పాపం చేయకండి. పాపానికి జీతం ఉంది. ఆయన ఏం చేయడు, ఆయన నిన్ను పోనీడు. కానీ నువ్వు ఇక్కడ పాపం చేయడం వల్ల నువ్వు ఇబ్బందులు పడతావు. భార్యతో కొట్లాడడం వల్ల ఏమవుతుంది? రక్షణ పోగొట్టుకోలేవు. కానీ అది మంచి జీవితం కాదు. అది కూడా నువ్వు బయటపడవచ్చు, పాపం చేయకుండా ఉండొచ్చు. నాకు తెలియదు ఈమెతో ఎప్పుడు కొట్లాడుకున్నాను నేను, కానీ నాకైతే గుర్తులేదు. ఎప్పుడైతే నాకు అర్థమైందో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుళ్ళ నా భార్యని నేను ప్రేమిస్తాను, నీ గుణం నాలో ఉంది తండ్రి. ఈయనండి ప్లీజ్, ఏం చెప్తున్నాను తండ్రి, నీ నేచర్ నాలో, నీ గుణం నాలో ఉంది. నువ్వు ఎంత ప్రేమిస్తావో ఈమెని నేను అంతే ప్రేమిస్తాను. నువ్వు ఎంత క్షమిస్తావో నా భార్యని అంతే క్షమిస్తాను. ఎవరి గురించి, మీ గురించి కూడా అంతే. నేను ఎప్పుడు ప్రార్థన చేసేది. సపోజ్ ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, సపోజ్ అనుకుందాం తిమోతినే పొరపాటు చేశారు నాకు తెలుసు, అది పట్టుకుంటే నేను సమస్యలు పడతా. నేను వెంటనే అంటాను, ప్రభువా తిమోతి నువ్వు క్షమించినట్లే నేను క్షమిస్తా. ఎందుకంటే నీ స్వభావం నాలో ఉంది. ఎందుకంటే నేను నీకు పుట్టి ఉన్నా. నువ్వు క్షమించినట్లే నేను మనుషుల్ని క్షమిస్తా. నువ్వు ప్రేమించినట్లే నేను మనుషుల్ని ప్రేమిస్తా. నాలో అగాపే ప్రేమ ఉండేది, నీలో ఉన్న ప్రేమ నాలో ఉంది. ఎందుకంటే నీకు నేను పుట్టి ఉన్నా. చాలాసార్లు చెప్పా, కోతే పుడుతుంటారా? దేవునికి ఎవరు పుడతారు? దేవుళ్ళే పుడతారు. అందుకే దేవుడు నన్ను దేవుడు అని పిలుచుకుంటాడు. నువ్వు ఎందుకు అనుకున్నావు? పనికిరాను నేను, నాకు ఎప్పుడు కోపిస్తే నేను దుర్మార్గురాను, నేను వేస్ట్ ఫెలోనే, నేను జీవితంలో పైకి రాను. నువ్వు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా నువ్వు జీవితంలో పైకి రాలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన యొక్క కృపని అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు విశ్వాసం ఉంచడం లేదు. అందుకే ఆ కృప నీ మీద పని చేయదు. అందుకే నేనేం నమ్ముతాను తెలుసా? అరే దుర్మార్గుడుగా ఉంటేనే
పాపాత్ముడుగా ఉండి నేను నోరు తెరిసే అబద్ధాలే, నోరు తెరిసే నేను సుఖం ఉండాలి, ఎవడన్నా ఎడన్నా పోనీ అనే భయంకరమైన భ్రష్టు పట్టిన జీవితం నాది. మంచే లేని జీవితం మీద నీ రక్తాన్ని చిందించావయ్యా. నా కొరకు నువ్వు చచ్చిపోయి నువ్వు నాకు జీవితం ఇచ్చావు. ఇంకెందుకు నేను నీలా బ్రతికేదానికి నువ్వు సహాయం చేయవు? బీదరికమే లేదు నాకే. ఈవెన్ నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను నమ్మేది ఏమో తెలుసా, నా దేవుడు తన కృప ద్వారా దుర్మార్గుడైన నన్ను కాపాడుకున్నాడు. ఇంకెందుకు డబ్బులు ఇయ్యండి నాకు ఇప్పుడు? అప్పుడే నా మీద అంత కనికరం చూపినోడు ఇప్పుడు తన బిడ్డనే నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడు ఆయన? అందుకనే అంట నేను ఆస్తిలో ఉంటా, ఐశ్వర్యంలో ఉంటా, నేను దేవుడి యొక్క ఆస్తికి వారసున్నాయి. నేను ఎప్పుడు చెప్తా దేవుని తోటి, ఆదాము నన్ను ఇంత గబ్బు పట్టించింటే యేసు ప్రభు ఎంత మేలు నాకు చేశాడు ప్రభు. ఆదాము ద్వారా దుర్మార్గుడైనా నేను యేసు ప్రభు ద్వారా దేవుడుగా నేను చేయబడి ఉన్నా. ఇదే ప్రార్థనలో మీరు నేను చేసింది నాయన, ఇదే కృతజ్ఞత దేవుని ఎదుట చెప్పేస్తుంది. అప్పుడు నీ మనస్సు ఆత్మ ఎట్లా కొత్తగా ఉంది, మనసు కూడా కొత్తగా అవుతుంది. నేను చెప్తున్నా, నీ భార్య మీద నీ కోప్పడే ప్రసక్తే ఉండదు అసలుకి. నువ్వు కోప్పలేవు, నీకు ఉండదు అదే. నేను చాలాసార్లు చెప్పా, నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకుకు పోయి రే 10 రూపాయలు ఇస్తాను, నువ్వు ఏమన్నా ఈ పాపం చేస్తావు కదా, నీకు 10 రూపాయలు ఇస్తాను, ఒక ఆమె దగ్గరికి పోయి ఆమెకి ఏదైనా చెడు చేస్తాడు అతను, ఎందుకు చేయకూడదు? చేయడు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా చేయడేనా? ఎందుకు తెలుసా? నేను ఎవరి కొడుకునే, నా పేరు మీద ఇంత ఆస్తి ఆల్రెడీ ఉంది, నేను రాష్ట్రం ద్వారా దేశం ద్వారా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిని, నేను ఎలా ఇట్లా చిల్లర పనులు చేస్తా? వాళ్ళ లెవెల్ నేనేం చెప్పాలి తెలుసా? నేను దైవత్వాన్ని నేను ఎలా ఈ వ్యక్తితో అలా వ్యవహరిస్తా? ఎందుకు పగ పెట్టుకుంటా? నేను ఎవరిని? దేవుడికి పుట్టి ఉన్నా, దైవత్వాన్ని కలిగి ఉన్నా. నా తండ్రి నా పేరు మీద సమస్తాన్ని రాసి ఉంచాడు. నాకు లేనిది ఏందని నేను ఎందుకు అబద్ధం చెప్పాలా? ఎందుకు ఇంకొకరికి అలా? ఎందుకంటే నన్ను గౌరవించే దేవుడు, ఆయన గౌరవం నా గౌరవం కలిసి ఉన్నాయి. ఆయన అన్నాడు, నేను నా నామం ఎరిగినవాడు కనుక నిన్ను గణపరుస్తా అన్నాడు ఆయన. నేను ఎప్పుడు దేవుని ఎదుట చెప్తా, నువ్వు అన్నావు నీ నామం ఎరిగిన వాడిని నువ్వు గణపరుస్తానన్నావు, నువ్వు అన్నావు నన్ను ఇంట్లో ఆశీర్వదిస్తా బయట ఆశీర్వదిస్తానని. నేను దుర్మార్గుడుగా పాపిగా ఉన్నప్పుడే నా మీద నీ కృప వచ్చిందే. ఇప్పుడు నీ ఇంట్లో పుట్టి ఉన్నాను, నేను నిన్ను తండ్రి అని పిలుస్తున్నా, నువ్వు ఎందుకు నన్ను విడిచిపెడతావు? ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు పాపం చేయలేవు. పాపం చేసానికి వీలే లేదే. ఆమెను వినేటట్లు చేసుకునే బాధ్యత ఆయనది. ఎందుకంటే నీ భార్య నీ ఇంట్లో ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది అన్నాడు ఆయన. అప్పుడే నాకు సహాయం చేసినాడు, ఇప్పుడు ఎందుకు సహాయం చేయడు? ఎందుకంటే ఆయన కొడుకుని నేను, ఆయన కుమార్తెను నేను. ఇది కృప అంటే పిల్లరా. ఓకే, 6 పాయింట్ మనం నేర్చుకున్నాం. ఆయన అడ్వకేట్గా అక్కడ నిలబడుకొని ఉన్నాడు. నీ కొరకు నా కొరకు అంటాడు, అయ్యా ఆయన పాపాల నిమిత్తం నేను ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేసి ఉన్నా, ఆయన క్షమించమని. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఇంకా ఉంది, చాలా ఉంది. ఇది ఇంకా జస్ట్ స్టార్ట్లో ఉన్నాం మనం. చాలా ఉంది నేర్చుకోవాల్సింది. ప్రతి ఆదివారం వచ్చి మన తండ్రి ప్రేమను, రక్తం ద్వారా ఆయన చూపిన ప్రేమను అర్థం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. సహోదరులు ఎవరెవరు ఉన్నారు అందరు తెలుసు కదా, రండి.